ఆమేన్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. సంతోషంగా ఉన్నారా పిల్లారా? ఆమేన్. చాలా మంచిది. మరి అలాగే నిలబడి ఉండగా మనం దేవుని వాక్యాన్ని చదువుకొని కూర్చుందాం. నాతో కలిసి ప్రతి ఒక్కరూ నాతో కలిసి మత్తయి సువార్త వైపు తిప్పాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. యేసు బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప వెల అమ్మి బీదలకు ఇవ్వచ్చును అని, దీని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చునని అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు? బీదలెల్లప్పుడు మీతో కూడా ఉన్నారు గాని నేనెల్లప్పుడు మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేసెను. నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రసంగించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. దేవుడి చిన్న వాక్యం దీవించిన కాక దయచేసి కూర్చుందాం ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. వాక్యం వినడానికి సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. మరి ఆదివారం వాక్యం ముందు ఆనందించారా? ఆదివారం పొద్దున పూట అలాగే ఆదివారం సాయంకాలం మందు 2 వాక్యాలు మరి ఒకే కోణంలో నేను వాక్యం ప్రసంగించాను. ఆనందించారని నేను నమ్ముచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి కాలం మందు కూడా పిల్లారా, మరి నేను కొంతమంది స్త్రీల గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. వధువుకి మాదిరిగా పెట్టబడిన కొంతమంది స్త్రీల గురించి పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో మరి నిజమైన వధువుకు అనగా మనకి ప్రాముఖ్యముగా సాదృశ్యాలుగా పెట్టబడిన కొంతమంది స్త్రీల గురించి నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఆమేన్. మనం ఆదివారం ఉదయకాలం ముందు చూసిన వాక్యములో నేను ఏమని ప్రసంగించానంటే, పరలోకములో అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంది, కానీ భూలోకంలో నిశ్శబ్దంగా లేదు. హెవెన్ ఇన్ సైలెన్స్, హాఫ్ అన్ అవర్ సైలెన్స్. ప్రకటన 10:1 అనగా ప్రకటన 8:1లో ఆయన 7వ ముద్రని విప్పినప్పుడు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. ఎక్కడ నిశ్శబ్దము? నాట్ ఇన్ ఎర్త్. భూలోకంలో నిశ్శబ్దము కాదు, కానీ పరలోకంలో నిశ్శబ్దం. అంటే పరలోకంలో నిశ్శబ్దం అవుతున్నప్పుడు ఈ భూలోకంలో ఏమీ తెలియడం లేదు. ఆ పరిమాణంలో ఏం జరుగుతుందన్న సంగతి భూలోక ప్రజలకు అర్థం కావటం లేదు. ఆమేన్. ఇప్పుడు చూడండి, కానీ ఆ పరిమాణంలో జరుగుతున్న దాన్ని కూడా గ్రహించే శక్తి ఇప్పుడు మనకు వచ్చింది. వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ద అనదర్ డైమెన్షన్? మరో పరిమాణంలో ఏమి జరుగుతున్నదో ఇప్పుడు ఆ పరిమాణంను గుర్తుపట్టే అనుభవాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు బై వర్డ్, వాక్యము ద్వారా మనకు కలుగుతున్నాయి అవి. హల్లెలూయా. అదే కోణంలో నేను వాక్యాన్ని మరి ప్రకటించాలనుకుంటున్నాను. కాకపోతే మరి నాణెమునకు ఎలాగైతే 2 పక్కల ఒక నాణ్యం తీసుకుంటే ఇటు పక్క బొమ్మ ఉంటుంది, మరొక పక్క బొరుసు ఉంటుంది, అవునా?
బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. మనం ఆదివారం ఉదయకాలం ముందు బొమ్మను చూసాం. ఇప్పుడు ఆ కాయని మరో పక్క మనం గమనిద్దాం. ఈరోజు ఆదివారం ఉదయకాలం ముందు నేనేం చెప్పానంటే, కోనేటి వాగు దగ్గర కుష్ఠరోగ వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి కుష్ఠరోగంతో ఆ వ్యక్తి బాధపడుతున్నాడు. ఈ వ్యక్తి బాధపడుటకు, అలాగే కోనేటి వాగు దగ్గర అనేక మంది వ్యాధిగ్రస్తులు బాధపడుతూ వాళ్ళు విజిటేషన్ ఆఫ్ ఏంజల్, దూత యొక్క సందర్శన కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఆమేన్. ఎవరి కోసం వెయిటింగ్? వాళ్ళు దూత కోసం వెయిటింగ్. దూత భూమి మీదకి వచ్చి ఆ నీటిని కదిలించిన పిదప ఎవరైతే మొట్టమొదటిసారిగా ఆ నీటిని మరి టచ్ చేస్తారో, నీళ్ళలో దూకుతారో వాళ్ళకి నిశ్చయంగా స్వస్థత జరిగింది. అప్పుడు విషయం ఏంటంటే, దేవుడు భూమి మీదకి రావడానికి మునిపే ఒక బిజీ స్కెడ్యూల్ పెట్టాడు అక్కడ. ఏమైనా మనం దాన్ని ఈ కాలానికి ఆపాదించాం. లవోదికే కాలం అంటే గుడ్డి కాలము, దిగంబరి కాలము, దేవుడు వచ్చి తలుపు కొడుతున్న ఎరగని కాలం. ఎందుకు? దే ఆర్ బిజీ విత్ ద క్రీడ్స్. వాళ్ళ మతాల చేతో, వాళ్ళు కలిగిన వరాల చేతో, వాళ్ళు కలిగిన వాక్యము చేతో, వాళ్ళు కలిగిన సిద్ధాంతముల చేత వాళ్ళు బిజీ అయిపోయారు. ఈ బిజీ అయిపోయిన తర్వాత దేవుడు రంగం మీదకి వచ్చాడు. ఆమేన్. రంగం మీదకి వచ్చి ఏం చేశాడు? ఆయన ఎవరినైతే ఆయన ముందుగా ఏర్పరచుకున్నాడో, ఆమేన్, ఎవరినైతే దేవుడు ముందుగా ఏర్పరచుకున్నాడో, ఏర్పరచుకొని ఉన్న వారి యొద్దకు ఒంటరిగా వెళ్ళి ఆయన ఒంటరిగా ఆ వ్యక్తిని టచ్ చేశాడు. అందుకే బైబిల్ చెబుతుంది, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో, అంటే లవోదికే గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, అక్కడ తలుపు కొడుతున్న విషయం గురించి వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఆయన నీతో నేను భోజనం చేసేదను అంటాడు. ఇట్ ఈస్ ద ఇండివిజువల్ స్పిరిచువల్ అప్లికేషన్. అది వ్యక్తిగతంగా జరుగుతున్న ఆత్మీయమైన కార్యక్రమం అయి ఉన్నది. అర్థమైందా? కరెక్ట్గా అర్థమవుతుందా? ఇప్పుడు ఏమి జరుగుతుందో ఇదే కోనేటి వాగు దగ్గర జరిగింది. వ్యక్తిగతంగా దేవుడు వచ్చి ఇప్పుడు డోర్ కొడుతున్నాడు కొంతమందికి. నేను నీతో పాటు భోజనం చేస్తాను, నేను నీతో పాటు సహవాసం చేస్తాను, నేను నీ రోగాలు వెళ్ళగొడతాను, ఆత్మీయమైన మతిమరుపుని నేను తొలగిస్తాను, హల్లెలూయా, ఈ దినపు వాక్యాన్ని నీకు చూపిస్తానని దేవుడు వ్యక్తిగతముగా ఎవరినైతే ఎన్నుకున్నాడో వారిని మాత్రమే దేవుడు కలుసుకుంటున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. మీరు గమనించారో లేదో కానీ మనం కొన్ని వారాలుగా ఈడ్పులో కూడా ఏం మాట్లాడుకుంటూ వచ్చాం. ఆమేన్. ఆయన వ్యక్తిగతంగా చేస్తున్న పరిచర్య, స్వాస్థ్యాన్ని అందరికీ చూపించకుండా కొద్ది మందికి మాత్రమే ఆయన స్వాస్థ్యాన్ని చూపిస్తూ, ఆ స్వాస్థ్యంలోని కొద్ది మంది మాత్రమే భాగం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, దేవుడు పట్టుకునే ప్రజలు ఏమన్నా పరిశుద్ధంగా ఉంటారా? దేవుడు పట్టుకున్న ప్రజలు ఏమన్నా నీతివంతులుగా ఉంటారా? దేవుడు పట్టుకున్న ప్రజలు ఏమన్నా యథార్థవంతులుగా ఉంటారా అంటే, మనం చూసాం లేఖన భాగాల్లో అందరు యథార్థవంతులేం కాదు, అందరు నీతిమంతులేం కాదు, అందరూ పరిశుద్ధులేం కాదు, అందరూ రేపో మాపో దేవుడు వస్తే ఎత్తబడతాం అనే ప్రజలేం కాదు వాళ్ళు. దేవుడు రాకడ జరిగినా మేము రాకడలో ఉండములే అనుకున్న ప్రజలు వాళ్ళు. ఎందుకంటే మా బతుకులు ఇంకింతేలే, నా వేషతనం పోయేటట్టు లేదు, నా వడ్డీ వ్యాపారం పోయేటట్టు లేదు, ఈ రోగం, ఈ కుష్ఠరోగం నా దాంట్లోంచి పోయేటట్టు లేదు, ఈ రక్తస్రావం నా దగ్గర నుంచి పోయేటట్టు లేదు. ఆమేన్. అంటే ఏదో ఒక రోగముతో, ఏదో ఒక వేశ్య కొంపలలోనో జీవిస్తూ వాళ్ళు వడ్డీ వ్యాపారాలు చేసుకుంటూ అక్రమంగా ఉన్నారు. వాళ్ళ అంచనాల్లో కూడా లేదు మేము ఎత్తపడతామని. మెస్సయ్య వస్తే మమ్మల్ని తీసుకొని పోతాడు, మాకు మెస్సయ్య రాకడ ఉంది అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అంత దీన స్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అలాంటి వారిని ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఎవరైతే అయోగ్యులుగా ఉన్నారో, ఎవరైతే అర్హత లేకుండా ఉన్నారో, నేను వారి గురించి ఈరోజు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఎవరైతే నేను కాదు ప్రభువా, నా జీవితం నేనే ఇతరులకు చెప్పుకోలేని ప్రభువా, అలాంటి నీచమైన జీవితం ప్రభువా నాది అనుకున్న వారి వద్దకు దేవుడు రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. అందుకే మీరు 100 గొర్రెలు గమనించండి. కాపరి దగ్గర ఉన్న 100 గొర్రెలు మీరు గమనించారంటే 100 గొర్రెలలో ఒక గొర్రె మిస్ అయిపోయిందంట. 99 గొర్రెలు కాపరితోనే ఉన్నాయి. కానీ ఒక్క గొర్రె మాత్రమే ఒక సింహం చేత మృంగబడి, తరవబడి, అది అరణ్యంలో ఎక్కడో లోయలో పరిగెడుతూ ఉంది. అది ఈ 99 గొర్రెలన్నీ కూడా కాపరి చుట్టే కూర్చొని ఉన్నాయి. ఆమేన్. కాపరి చుట్టే కూర్చొని ఉన్నాయి.
ఈ కాపరి వచ్చినప్పుడు ఆ గొర్రెలు కొన్ని కేకలు వేస్తున్నాయి, అయ్యా కాపరి ఒక గొర్రె మిస్ అయింది, కొన్ని సిగ్నల్స్ ఇస్తున్నాయి. కాపరి ఒక గొర్రె మిస్ అయిపోయింది, గొర్రె ఎక్కడికో వెళ్ళిపోయింది. హల్లెలూయా. గొర్రె ఎక్కడికో వెళ్ళిపోయింది, గొర్రె కనపడటం లేదు అన్నప్పుడు కాపరి లెక్కేసుకున్నాడు. లెక్కేసుకుంటే 99 గొర్రెలు ఉన్నాయి, కానీ 100లో ఒక గొర్రె మిస్ అయిపోయింది. ఇటు పక్క మనం చూద్దాం, ఇటు మన కాపర్ వైపు చూసాం కాబట్టి ఇప్పుడు గొర్రె వైపు చూద్దాం. ఈ గొర్రె ఎంతో ఏదో ఒక పచ్చిక బయలేమని దొరుకుతుందేమో, తినే తిండి అట తింటూ తింటూ వెళ్ళినప్పుడు అక్కడ గుబురు కనపడింది. అక్కడ గుబురు కనపడి ఇంకొద్దికి తిందామనే సమయానికి ఒక మూల దాక్కుని ఉన్న సింహం వచ్చి వెంటనే దాన్ని పట్టుకొని వెళ్ళిపోయింది. ఆమేన్. వెళ్ళిపోయినప్పుడు మీరు ఆలోచించండి, ఒంటరిగా పరిగెడుతూ మందలోంచి బయటకు వచ్చి కాపరితో సంబంధం లేకుండా ఒక గొర్రె ఒంటరిగా సింహానికి చిక్కి వెళ్తున్నప్పుడు దాని భయం ఎలా ఉంటుందో మీరు చూడండి. కాపరి నన్ను కాపాడేవాడు లేడా ప్రభువా, నన్ను రక్షించేవాడు లేడా, నేను మ్రంగపడుతున్నాను ప్రభువా, నేను సింహం యొక్క నోట్లోకి వెళ్ళిపోతున్నాను ప్రభువా, దయచేసి నాకు అవకాశం ఏమైనా ఉంటే కొద్దిగా రా ప్రభువా, హల్లెలూయా, నన్ను రక్షించే నాదుడు లేడా ప్రభువా అన్న దీనంగా ఎక్కడో ఒక చిన్న కొన ఊపిరితో ఆ గొర్రెపిల్ల కొట్టిమిట్లాడుతూ ఉంది. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల ఎక్కడో మరి చిన్న ప్రాణముతో కొన ప్రాణంతో కొట్టిమిట్లాడుతున్నప్పుడు ఆ సమయానికి కాపరి వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి వెళితే సింహపు నోట్లో చెక్కబడి ఉందంట. అది సింహము నోట్లో ఈ 99 గొర్రెలు సేఫ్టీగానే ఉన్నాయి, కానీ ఒక్క గొర్రె మాత్రం సింహం యొక్క నోట్లో చిక్కబడి ఉంది. చిక్కబడి ఉన్నప్పుడు కాపరి ఏం చేశాడు, కాపరి ఆ సింహం యొక్క నోటిని చీల్చి ఆ నోటి యొక్క మరి పళ్ళ మధ్యలో ఇరక్కపోయిన గొర్రెని బయటికి రక్షించాడు ఆయన. ఆమేన్. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే 99 గొర్రెలు ఆయన కాపరే అంటున్నాయి, 99 గొర్రెలు ఆయన రక్షకుడే అంటాయి. కానీ మరి ఎవరైతే తప్పిపోయారో 100 గొర్రెలో ఏదైతే తప్పిపోయి ఈ సింహం యొక్క నోట్లో ఇరకపోయిందో అది పలికే మాట వేరుగా ఉంటుంది. నా రక్షకుడా అనే మాట అవి చెప్పలేవు, కానీ ఈ గొర్రె చెప్పగలదు. నా విమోచకుడా అనే పదాన్ని ఆ 99 గొర్రెలు ఉపయోగించలేవు, కానీ ఆ గొర్రె ఒకటి ఉపయోగించగలదు. ఎందుకు? అది పడిపోయింది కాబట్టి. పడిపోయి మరలా విమోచించబడుతున్నప్పుడే కాపరిలోని గుణలక్షణాలు బయటకు వస్తూ ఉన్నాయి. నేను కాపరి మాత్రమే కాదు, నేను రక్షకుని మాత్రమే కాదు, విమోచకుని మాత్రమే కాదు. ఆ గొర్రె సింహం యొక్క పళ్ళు గొర్రె చుట్టూ కూర్చున్నప్పుడు మరి గుచ్చుకొని పోయినప్పుడు ఆ పళ్ళు సింహం యొక్క కోరలు, ఆమేన్, సింహం యొక్క పళ్ళు గొర్రెకు చిక్కబడినప్పుడు గుచ్చుకొని పోయినప్పుడు వాటి మీద మందు పూస్తూ, ఆమేన్, ఒక సున్నపు రాతిని తీసుకొని ఆ రాతి మీద తేనె పూసి ఆ సిమెంటు ఆ సున్నాన్ని తినిపిస్తూ ఉన్నప్పుడు అది ఎక్కడెక్కడైతే గాయాలేనియో అవి స్వస్థపరచబడతా ఉన్నాయి. రక్షకుడయ్యాడు, ప్రధాన కాపరయ్యాడు, విమోచకుడయ్యాడు, నాన్నయ్యాడు, స్వస్థపరచువాడయ్యాడు. హల్లెలూయా. ఎవరికి అర్థమవుతున్నాయి? ఇవన్నీ తప్పిపోయినోడికి అర్థమవుతున్నాయి. చాలామంది అంటారు, నేను చిన్నప్పటి నుంచి పరిశుద్ధునండి, నేను ఎటు తిరగలేదండి, ఎటు పోలేదండి, నీతిమంతునండి, యథార్థంగా వచ్చిన వాడినండి అంటాడు. కానీ నిజం చెప్పిన పిల్లారా, తప్పిపోయిన వాడు తిరిగి వస్తున్నప్పుడే తండ్రికి ఆనందం. పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, ఎంతకాలం వాడి ఇంట్లో కూర్చొని వాడు ఎన్ని కూరలు వండినా, ఎన్ని మాంసాలు తెచ్చినా, ఎంత పరిచర్య చేసినా, కానీ తండ్రిలో ఉన్న గుణలక్షణాలు బయటికి రావట్లా, తండ్రి ప్రేమ బయటికి రావట్లా. తండ్రి ప్రేమ ఇంకా చాలా ఉంది. ఎప్పుడు వస్తుంది? తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వస్తున్నప్పుడు అప్పుడు చూపించగలడు తండ్రి ప్రేమ ఏంటో. హల్లెలూయా. గమనిస్తున్నారా మీరు? అందుకే ఇదంతా ఎక్కడ ఉందంటే వెతికి రక్షించే విషయంలోనే ఉంది. పోగొట్టుకుని నా దానిని మరలా తిరిగి పొందేటప్పుడే మొదటిగా దేవుడికి ఆనందం ఉంది. ఇది మీకు కాదు, మీకన్నా దేవుడికి మొదటిగా ఆనందం. ఎందుకు ఆనందం అంటే ముందు దేవుడిలో ఉన్న గుణలక్షణాలు బయటికి రావాలి ఇప్పుడు. హల్లెలూయా. అందుకే ఈ 99 గొర్రెలు ఎంతసేపు ఉన్నా కాపరికి పెద్ద ఆనందం రాలేదు, కానీ
తప్పిపోయిన గొర్రె మరలా తిరిగి వస్తున్నప్పుడు అవన్నీ కూడుకొని ఆ గొర్రెను నాకుతుంటాయి. సహోదరుడా, మళ్ళీ తిరిగి వచ్చేసావా? గాడ్ బ్లెస్ యూ. ఎలాగ విడిపించబడ్డావు? ఆ సింహం లాంటిది, గర్జించు సింహం వంటిది, కానీ అది సింహం కాదు, కానీ సాతాను నిన్ను చెరపట్టింది. మరలా దేవుడు మన ప్రధాన కాపు నిన్ను విడిపించాడు. థ్యాంక్ యూ లోడ్ అని అన్నీ స్తుతిస్తూ ఉంటాయి. ఏమేన్. అందుకే పాపంలో పడిపోయినప్పుడు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు వెంటనే వాళ్ళ వెనకాల పడిపోయి వాళ్ళని గిల్లి గిచ్చటం అంటే వాళ్ళ తప్పులు ఎత్తి చూపించటం. బ్రదర్ పడిపోయాడు, సిస్టర్ పడిపోయింది అనకూడదు ప్రియులారా. ఆ వ్యక్తి మరలా తిరిగి మందలో తీసుకొని రాబడినప్పుడు నువ్వున్న స్థానం కన్నా ఆ వ్యక్తి మరింత భక్తి చేస్తాడు. నువ్వు కలుసుకున్న విధానం కన్నా, నువ్వు రక్షకుడు అంటే కేవలం పదాన్ని వాడుకుంటావు. బైబిల్లో పదాన్ని తీసి నువ్వు రక్షకుడు అంటావు, అనుభవం లేకుండా అంటావు నీవు. అంతేనా కాదా? బైబిల్లో ఎవరో రక్షకుడు అన్నారు. ఇప్పుడు దావీదు ఉన్నాడు, యెహోవా నా రక్షకుడు అన్నాడు. నీవు కూడా ఏమంటావు? యెహోవా నా రక్షకుడు అంటావు. కానీ నిజంగా నీకైనా రక్షకుడు అయ్యాడా? రక్షకుడు అనే పదం ఎలా వస్తుంది? తప్పిపోతే వస్తుంది. అది నశించిపోయిన తర్వాత, నశించిపోయిన ఒక వ్యక్తి యొద్దకు రక్షకుడు వీళ్ళు రక్షిస్తే అప్పుడు ఆ పదం అనుభవం ద్వారా వస్తుంది. అది అంతేనా? ఇప్పుడు బైబిల్లో స్వస్థపరచువాడని ఉంది. మీరేమని పడతారు? యెహోవా స్వస్థపరచువాడు అంటారు. యెహోవా స్వస్థపరచువాడని నీకు ఎలా తెలిసింది? బైబిల్లో చూసి నువ్వు ఆ మాట చెప్పావు. ఆమేన్. కానీ దేవుడికి ఇష్టం అలా కాదు. నీకు ఒక రోగాన్ని పెడతా, నువ్వు ట్యాబ్లెట్తో సంబంధం లేకుండా, ట్యాబ్లెట్ నా మార్గం కాదు, నేను స్వస్థపరిచేది ట్యాబ్లెట్ ద్వారా కాదు, ఇంజెక్షన్ ద్వారా కాదు, నేను స్వస్థపరచు వాడనని నీకు ఎలా తెలుస్తుంది? నేను స్వస్థపరచు వాడనని నీకు ఎలా తెలుస్తుంది? విశ్వాసము ద్వారా, ప్రభువా నీ గాయాల ద్వారా నేటికి స్వస్థత జరుగుతుంది ప్రభువా, నీ చిందించబడిన రక్తాన్ని బట్టి నాకు నేటికి ఆరోగ్యం కలుగుతుంది ప్రభువా అని నీవు వ్యక్తిగతంగా ప్రార్థించి రోగాన్ని వెళ్ళగొట్టుకుంటేనే నువ్వు స్వస్థపరచుకున్నట్టు. ఆమేన్. నిజమైన అనుభవం పొందే కాలం ప్రియులారా ఇది. అనుభవాల ద్వారా వెళితేనే నీకు ఎత్తబాటు. అనుభవాల ద్వారా నువ్వు వెళ్ళకుండా కానీ నువ్వేదో బైపాస్ చేయబడి వెళ్తున్నావు అనుకో అన్ని మార్గాలలో. అందుకే ప్రవక్త ఒక మాట అన్నాడు, ఒక పంటి నొప్పిని పోగొట్టుకునే విశ్వాసమే నీ లోపల లేకపోయినట్లయితే, ఒక తలనొప్పిని పోగొట్టుకునే విశ్వాసమే నీకు లేకపోయినట్లయితే ఎత్తబడే విశ్వాసం నీకు ఎలా వస్తుంది అన్నాడు ఆయన. ఇది రైటేనా? ఇది ట్రూ స్టేట్మెంట్ అనా? ఇది హల్లెలూయా. సరైన స్క్రిప్చర్ అయినా పిల్లారా ఇది? ఎవరు ఈ మాట అన్నారు? ప్రవక్తే స్వయంగా పలికాడు. ఎత్తబాటు విశ్వాసం పైన ఆధారపడి ఉంది, అలాగే కృప పైన ఆధారపడి ఉంది. సుప్రీం ఫెయిత్, సుప్రీం గ్రేస్ అండ్ సుప్రీం లవ్, వీటిపైనే ఎత్తబాటు ఆధారపడి ఉంది. అందుకే ఇన్ని కాలాల్లో జరిగిన ర్యాప్చర్ వేరు, ఇది సుప్రీం ర్యాప్చర్. ఇది ఆమేన్. ఇన్ని కాలాల్లో జరిగిన ఎత్తబాటు వేరు, ఈ కాలం యొక్క ర్యాప్చర్ వేరు. ఆమేన్. పరిపూర్ణంగా దేవుడిలాగా మారి సవాలు చేసి మరణాన్ని మృంగి ఎత్తబడే కాలం ఇది. ఆమేన్. అర్థమైందా ప్రియులారా? ప్రతిది కూడా అనుభవం ద్వారా రావాలి. అర్థం చేసుకోండి నా మాట. విశ్వాసము ద్వారా అనుభవాలు పొందుకొని మనం ముందుకెళ్ళాలి. యెహోవా ఈరే అబ్రహాముకి అయ్యాడు, నీకయ్యాడా? ఆమేన్. యెహోవా షమ్మా పితరులకు అయ్యాడు, నీకయ్యాడా? యెహోవా రఫా పితరులకు అయ్యాడు, నీకయ్యాడా? ఎల్షదాయిగా అబ్రహాముకి పాలు ఇచ్చాడు రొమ్ములో నుంచి, నీకిచ్చాడా? ఎలోహింగా దేవుడు తన మర్మాలు ఇప్పాడు, దేహాలు మార్చాడు, స్వభావాలు మారుస్తున్నాడు. అది నీకు జరుగుతుందా? ఆమేన్. అవన్నీ మన లోపల జరుగుతూ ఉంటేనే అవి మన సూచనలు. మనం నిజమైన మార్గంలో ఉన్నామన్నట్టుకు సూచనలు ఏంటి? ఆకాశంలో కనబడతాయి. వాతావరణం మార్పిడి కాలాన్ని చూపిస్తుంది, ప్రవక్తక ప్రవచనాలు కాలాన్ని చూపిస్తాయి. మొన్న కనపడిన 7 ఆర్బిట్స్, ప్లానెట్స్, ఒకే సరళ రేఖ పైన వచ్చిన 7 గ్రహాలు కూడా ఈ అంత్యకాలాన్ని చూపిస్తుంది. అది ఆమేన్. ఇవన్నీ వాస్తవాలే, ఇవన్నీ అంత్యకాల సూచనలు ఇవి. కానీ మన జీవితాన్ని బట్టి మనం ఎత్తబడతామా లేదా, ఎక్కడి దాకా మన మార్గం వెళ్ళింది, ఎన్ని సూచనలు మనం దాటాం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, రెప్పపాటులో ఒక్కసారిగా మీకు ర్యాప్చరింగ్ ఫెయిత్ రాదు.
అకస్మాత్తుగా ఏదో ఒక పెను ప్రమాదం జరిగినట్టుగా, అకస్మాత్తుగా ఏదో ప్రసవ నొప్పులు వచ్చినట్టుగా ర్యాప్చరింగ్ ఫెయిత్ అనేది వెంటనే కలగదు. ఒకవేళ అలాగైనట్లయితే ప్రవక్త ఈ మాట అనేవాడు కాదు. పంటి నొప్పిని కూర్చునే విశ్వాసమే, పంటి నొప్పిని పోగొట్టుకునే విశ్వాసమే నీ లేకపోయినట్లయితే ఎత్తబడే విశ్వాసము నీకు ఎలా వస్తుంది అన్నాడు కదా ఆయన. మరి దీంతో ఎందుకు పోల్చాడు దానిని? మీరు వాక్యంలోనే ఉండండి, రేపన్నాక పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగి వచ్చి మార్చేస్తాడు ఆయన అని అనలా దేవుడు ప్రవక్త. అది ప్రాసెస్, అది విశ్వాసం నీలో సాధన చేయబడాలా. విశ్వాసము దేవుడి గుణలక్షణములు. ఇప్పుడు మనము చూసిన రక్షకుడు, విమోచకుడు, యెహోవా రాఫా, షమ్మా, ఈరే, ఆమేన్, ఇవన్నీ కూడా మన జీవితాల్లో వ్యక్తిగతంగా మనం రుచించుకుంటూ వెళితేనే రేపన్నాక మనము నిశ్చయంగా చెప్పగలం. ఏమని చెప్పగలము? ఆనాడు చేసిన దేవా ఈనాడు కూడా నీవు చేయగలవు ప్రభు అని చెప్పగలం మనము. హల్లెలూయా. అలాగూ కాకుండా అప్పటికప్పుడే మన మీద కూర్చొని వాళ్ళు కనుక 400 ప్రవక్తలు కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి వాళ్ళు దేవుణ్ణి కలిగి ఉన్నామని భ్రమలో ఉన్నారు. వాళ్ళు దేవుడిని కలిగి లేరని భ్రమలో లేరు. దేవుని మేము కలిగి ఉన్నామని భ్రమలో వాళ్ళు కొండపైకి కూర్చొని ఏం చేస్తున్నారు? హావా అయ్యామి, హావా అయ్యామి, ఆంజనేయ స్వామి హావా అయ్యామి, వినాయక స్వామి హావా అయ్యామి, రా ప్రభువా, బలిపీఠాన్ని కాల్చే ప్రభువా అన్నారు లేదా వాళ్ళు? అంటే వాళ్ళకి ఏముంది? దేవుడు ఉన్నాడు మాతో, ఈ ఏలియా ఎదురు మేము నిలబడినా సరే ఎటువంటి ఛాలెంజ్ అయినా మేము గెలవగలమనే సత్తాతో, ఒక నిరీక్షణతో వాళ్ళు నిలబడ్డారు అక్కడ. ఆమేన్. అర్థమైందా మీకు? అలాగ ఉండకూడదు మనము. అనుభవాల ద్వారా వాళ్ళు ఎప్పుడూ చెప్పలేరు. రేపు ఎప్పుడన్నా మీకు జరిగిందని వాళ్ళని అడిగామనుకోండి, మాకు ఎప్పుడు జరగలేదు కాబట్టి దీనికి ఎంత భయపడ్డాం. ఎప్పుడన్నా జరిగిందనుకో, ఏలియా మా ప్రవక్త, మా బయలుదేవత ఇది వరకు ఒకసారి చేశాడు ఇలాంటి కార్యాలు, మరలా చేస్తాడని చెప్పేవాళ్ళే. ఆమేన్. దేవుని కలిగి ఉన్నాము అన్నదానికి రుజువు ఏంటంటే క్రియలే, విశ్వాసము. ఆమేన్. మన జీవితాల్లో దేవుడి గుణలక్షణాలు ప్రతిబింబించబడుతున్నప్పుడు రాబోతున్న గమ్యానికి మనం చేరువవుతున్నామంటూ రుజువులు ప్రియులారా అవి. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను చెబుతుంది రియాలిటీ. అప్పటికప్పుడు ఏది జరగదు, జ్ఞాపకం ఉంచుకోండి. అప్పటికప్పుడే ఏది కూడా షేక్ చేయబడదు. కానీ దేవుడు ఎప్పుడు కూడా తొందరపాటు పడే దేవుడు కాదు. తొందరపాటు పడే దేవుడు కాదైనా. అలాగైనట్లయితే ఇస్సాకుని అబ్రహాము 40 ఏళ్ళకు ఉంచేవాడు కాదు పెళ్లి చేయకుండా. 40 సంవత్సరాల దాకా ఇస్సాకుకి పెళ్లి చేయలా. ఎందుకు చేయలా? అబ్రహాము తెలుసు ఎవరు రాబోతున్నారో. మీరు ఎలియాజర్ మాట్లాడేటప్పుడు మీరు వినండి. అబ్రహాము ఎలియాజర్కి ఒక స్టేట్మెంట్, అంటే సమాచారం ఇచ్చేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పేస్తాడు. ఎలియాజర్ నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళి అంటాడు. ఈయన కొత్తగా ఒక ప్రాంతాన్ని వెతుక్కోవాలా, ప్రపంచం మొత్తం తిరిగి ఒక ప్రాంతానికి రాలా. డెస్టినీ చెప్పేశాడు, ఎలియాజర్ పలానా ప్రాంతానికి వెళ్ళు, మా బంధువుల దగ్గరికి వెళ్ళని చెప్పాడు ఆయన. కరెక్ట్గా ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పెట్టుకున్నాడు సూచన. ఆమేన్. వెళ్ళాక అబ్రహాము మాట తీసుకొని ఆ ప్రాంతం వెళ్ళిన తర్వాత, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూసిన తర్వాత ఒక సూచన పెట్టుకున్నాడు. అంతేనా? అంటే అబ్రహాముకు తెలుసు ఎవరు వస్తున్నారో. వాళ్ళ బంధువుల దగ్గర నుంచి ఎవరు తన కొడుకు, చూడండి, పుట్టబోతున్న ఇస్సాకు ఎవరో తెలుసు, ఎప్పుడో వెళ్ళబోతున్న పునాదులు గల పట్టణం ఏంటో తెలుసు. అంత దూరపు చూపు కలిగిన ఈ అబ్రహాముకి, ఇంత దూరపు చూపు కలిగిన అబ్రహాముకి తన కొడుకు భార్య ఎవరో తెలియకుండా ఉంటుందా? హీ సా ద విజన్. దర్శనములో ఎవరు రాబోతున్నారో అబ్రహాముకి అందరూ తెలుసు. హల్లెలూయా. అందుకే ఒక మాట అన్నాడు, నా పక్కన ఉన్న దూత నీకు తోడుగా ఉండును పో, యెహోవా దూత నీ వెంట వస్తుంది వెళ్ళు అన్నాడు. అంటే సమస్తము సమకూర్చేవాడు నీ పక్కన ఉన్నాడు, వెళ్ళు. నా పక్కన నిలబడి ఎవరైతే నాకు రెప్కాను చూపించాడో అదే దూత నీ పక్కన నిలబడి రెప్కాను చూపిస్తాడు, పో. ఇప్పుడు ఎలియాజును ప్రేరేపించింది ఎవరు పెట్టుకోమని? ఏంజెల్ ఆఫ్ గాడ్. ఆమేన్. అబ్రహాము దగ్గర నుంచి వెళ్ళిన ఇదే దూత ఎలియాజరుతో ప్రేరేపిస్తుంది, కూర్చొని మోకరించి ప్రార్థించు, ఈ సూచన పెట్టుకో. ఇదే ఏంజెల్ మరలా రెప్కా దగ్గరికి వెళ్తుంది. అర్థమైందా? ఒక ఇన్విజిబుల్ డైమెన్షన్ అక్కడ కదిలాడుతుంది.
ఒక అదృశ్యమైన పరిమాణము, ఒక అదృశ్య దూతల యొక్క సంచారము వాళ్ళ జీవితాల్లో ఉంది. హల్లెలూయా. అందుకే రెబ్కా ఎలియాజరు పెట్టుకుందే చెప్పగలడానికి కారణం ఏంటంటే అక్కడ ఏంజెల్ ఆఫ్ గాడ్ ఉంది. ఆమేన్. చూడండి, అబ్రహాము చూశాడు కాబట్టే ఇతను 20 ఏళ్ళకే పెళ్లి చేశాడు అనుకో, 25 ఏళ్ళకే ఇంకా అక్కడ ఇస్సాకు మరి రెబ్కా పుట్టి ఉండదు. ప్రవక్త అన్నాడు 18 సంవత్సరాల వయసప్పుడు రెబ్కా తన ఇంటి నుండి బయటకు వచ్చింది అన్నాడు ఎలియాజర్తో. 18 years of age. ఒకవేళ 25 ఏళ్ళకే పెళ్లి చేశాడు అనుకో, అప్పుడు రెబ్కా వయసు 3 సంవత్సరాలే. దేవుడు ఎందుకు ఇంకా ఎత్తబాటులో రావట్లేదంటే ఇంకా రెబ్కా పర్ఫెక్షన్ అవ్వాల, చిన్నపిల్లలాగా ఉంది. ఫెయిత్ ఇంకా ఇంక్రీజ్ అవ్వట్లా. ఎలియాజరు మనసు ఇంకా పట్టుకునే స్థితిలోకి రావట్లా. ఆమేన్. అర్థమైందా ప్రియులారా? ఒక మలుపులోకి ఇంకా త్రిప్పబడటం లేదు. ఎలియాజరు రాగానే ఎలియాజరు మాట పలికినప్పుడు ఆ మాట వెనకాల ఉన్న అర్థాన్ని తీసుకున్నంత సామర్థ్యానికి రెబ్కా రావాల్సి ఉంది. అప్పుడు దాకా ఎలియాజరుకి ఇస్సాకుకి పెళ్లి కాదు. అర్థమైందా మీకు? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు లేటు చేస్తున్నాడంటే ఈ లేటు వెనకాల ఉన్న కారణం ఏంటంటే ఇటు పక్క ఉన్న వధువు పరిపూర్ణం అవ్వాలి. హల్లెలూయా. ఈ వధువు పరిపూర్ణత కోసమే ఇప్పుడు దాకా మన ఇస్సాకు వెయిటింగ్. మరి దేనికోసం కాదు. ఇంకా పోపు వచ్చినా ఆపేస్తాడు ఆయన, రష్యాలో వేసినా ఆపేస్తాడు ఆయన, అమెరికాలో వేసినా ఆపేస్తాడు ఆయన, కిమ్ జాంలు వేసినా ఆపేస్తాడు ఆయన, ఎవరు లేసినా ఆపేస్తాడు. ఎందుకంటే ముందు నా వధువు పరిపూర్ణం అవడానికి ఇన్ని ప్రణాళిక. కొత్తగా వీళ్ళు భయపెట్టేదేం కాదు. 6000 సంవత్సరాలకి అసలు భూమికి పునాది వేయబడక మునిపే ఆయన మనసులో తలంచుకుంది తన వధువుని. ఆమె పరిపూర్ణం అవ్వకుండా నేను వచ్చి ఏం చేస్తాడు? ఆమేన్. అందుకే ఈ ఆర్భాట వర్తమానము వధువును సమకూరుస్తూ వధువును పరిపూర్ణం చేస్తూ ఉంటుంది. విశ్వాసములో, సద్గుణములో, సహనములో, జ్ఞానములో, ఆశా నిగ్రహములో, దైవభక్తిలో, ప్రేమలో తలరాని కలుసుకునే 7 ఉరుముల అభిషేకముల చేత రోజు ఆయన నింపుతూ ఉన్నాడు ఆయన. ఆమేన్. మీరు ఆ రేలంలోనే ఉన్నారా? ఆ రాజ్యంలోనే ఉన్నారా? ప్రవక్త అంటాడు ఎఫెసీ సంఘకాలం పడిపోయింది దేంట్లోనూ కాదంట, వాళ్ళకి ఇవ్వబడిన అతీతమైన మార్గాన్ని వెంబడించే విషయంలో పడిపోయిందంట. ఎప్పుడైతే అంటే మనం ప్రకటిస్తున్నది దేవుని కనుగొనే విషయం ఉంది కదా, దేవుని పట్టుకునే విషయం ఉంది కదా. ఆ 7వ ముద్ర విషయాలలో 7 ఉరుముల ప్రత్యక్ష విషయములలో దేవుని పట్టుకునే మార్గాలలో ఎప్పుడైతే పడిపోయిందో దట్ ఈస్ ద ఫస్ట్ లవ్. ఆటోమేటిక్ ఈ కోల్పోయిందంటే ప్రేమ పోయినట్టే. అంత ఆసక్తి ఇప్పుడు సంఘాల్లో ఉండదు. దేవుడి కొరకు మరి నిలువుటూ మరి మోకాలు లేసి ప్రభువా ఈ కార్యం చేయ ప్రభువా అనే తీవ్రత సంఘంలో కనపడదు. ఎందుకు? యు లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. ఎవరి మీద ఫస్ట్ లవ్? సంఘం మీద కాదు, సేవకుడి మీద కాదు, బంధువుల మీద కాదు, రక్త సంబంధుల మీద కాదు, దేవుడి మీద నీ మొదటి ప్రేమను కోల్పోయావు. అర్థమైందా మీకు? నువ్వు ఎప్పుడైతే ఈ మార్గం నుంచి పక్కకు వైదొలిగిపోతావో ఆల్రెడీ యు లాస్ట్. నువ్వు ఇది వరకే పడిపోయావు నీవు, కానీ పడిపోయిన సంగతి తెలియదు అనమాట. ఇది సాతానుకు యుక్తి అంటే. దేవుడు బహిరంగ పరిచేదాకా ఎఫెసీ సంఘకాలం తన ప్రేమను కోల్పోయిందని ఇంకా తెలియలా. యోహాను వచ్చి రాసేదాకా, ప్రియురాలు వచ్చి ప్రేమ లేఖ రాసేదాకా, వధువు వచ్చి సంఘకాలాలు వివరిస్తుంది వాళ్ళ పరిస్థితి ఏంటో. ఆమేన్. అక్కడ జరిగిన స్థితి చెప్పేది మనమేనా ఇప్పుడు? ద రియల్ బ్రైడ్. సంఘకాలాల్లో దాక్కున్న దయ్యాన్ని బహిరంగపరిచేది మనమేనా? ప్రవక్త వర్తమానం కింద ప్రవక్త మనకి గైడ్లైన్స్ ఇచ్చాడు. అక్కడ ఆయన ద్వారా మనకు మొత్తం అర్థమవుతున్నాయా? ఏది ప్రేమను కోల్పోయిందో, ఏది దేవుని గురించి దూరం అయిపోయిందో, 7 సంఘకాలాల్లో ఏది జరుగుతుందో ఇవన్నీ మనకు బయలుపరచబడుతున్నాయా? ఆమేన్. అందుకే చాలా మేలుకొల్పబడి ఉండాలి ప్రియులారా. అవేకనింగ్లో ఉండాలి మనం. ఇది చాలా సివియర్ కండిషన్. ఇది మీరు అనుకున్నారు ఆషామాషగా తీసుకునే కాలం కాదు ప్రియులారా. ఇది జీవ మరణముల మధ్య జరుగుతున్న ప్రయాణం. ఇది జీవ మరణాల మధ్య నడుస్తున్న ప్రయాణం. వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండండి. దయచేసి భక్తిని సిల్లీగా తీసుకోవద్దు. చూడండి, హవ్వ పడిపోయింది సింపులే, కానీ పడిపోయిన దాన్ని మరలా తిరిగి విమోచించుటకు 6 సంవత్సరాల పైనే పడుతుంది. ఫాలింగ్ ఈజ్ వెరీ సింపుల్. సులువుగా చిక్కులు పెట్టే పాపములో నువ్వు పడిపోవటం సింపులే, కానీ మరలా తిరిగి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం ఇది చాలా భయంకరమైన పరిస్థితిగా ఉంటుంది. అది వెరీ హార్డ్ సిచ్యువేషన్స్. అవి వెంటనే తిరిగి నువ్వు లేయలేవు ప్రియులారా.
ఈ కాబోతు జరిగిపోతూ ఉన్నాయి. గమనించండి, ప్రజలలో ఈ కాబోతు జరిగిపోతుంది, ప్రజల్లో ప్రభావం వెడిలిపోతుంది. దయచేసి గుర్తుపట్టండి. ఆమేన్. అర్థం చేసుకుంటున్నారా మీరు? ఉదయకాలం ప్రార్థన మీరు చేస్తున్నారో లేదో మీరే ఆలోచించండి. వర్తమాన పుస్తకాలు చదువుతున్నారో లేదో మీరు ఆలోచించండి. మీకే వదిలిపెడుతున్నాను, మీ విజ్ఞతగా వదిలిపెడుతున్నాను దాన్ని నేను. పుస్తకాలు చదువుతున్నారో లేదా, బైబిల్ మరలా ధ్యానిస్తున్నారా లేదా, ప్రార్థన జరుగుతుందా లేదా, విశ్వాసం పెరుగుతుందా లేదా, దేవుని స్వరూపం వస్తుందా లేదా. ఒకవేళ దేవుడు రేపే ఒత్తిడి తెప్పిస్తే మనకు ర్యాప్చరింగ్ ఫేత్ వచ్చిందా లేదా. ప్రాక్టికల్గా ఆలోచించండి. ప్రాక్టికల్గా మీ జీవితాన్ని గమ్యానికి కొలమానం వేసుకోండి. ప్రభు, నేను ఇంకా చాలా దూరంలో ఉన్నాను నాయన, నేను ఇంకా చాలా దూరంలో ఉన్నాను ప్రభు, దయచేసి నా విశ్వాసాన్ని పెంచు ప్రభు. నేను ఇంకా పడిపోయే స్థితిలోనే ఉన్నాను తండ్రి, ఇంకా వెనక్కి జారిపోయే ఉన్నాను ప్రభు. హల్లెలూయా. గమనించండి పిల్లారా, మనం మాట్లాడుకుంది అందరూ బిజీగా దేవుడు చేసి, దేవుడే వెళ్ళి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు అక్కడ కోనేటి వాగు దగ్గర. దీని యొక్క మరో పక్క మనం గమనించామంటే, మరొక కోణంలో మనం దీన్ని చూసామంటే, నాణ్యమునకు మరొక పక్క మనం చూసామంటే పిల్లారా, ప్రపంచం మొత్తం ఇప్పుడు బిజీగా ఉంది. ఆమేన్. ప్రపంచం మొత్తం ఇప్పుడు బిజీగానే ఉంది. గాఢ నిద్రలో సమస్తం ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ స్లీపింగ్ పొజిషన్. మతముల చేత సంఘాలు బిజీ, మత్తులో ఉన్నాయి. బైబిల్ చెబుతుంది, వేశ్య, మహావేశ్య పరిశుద్ధుల రక్తం త్రాగుతుంది. ఆమేన్. దానికి చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మత్తుగిల్లు ఉన్నారు. ఏ మత్తు? సిద్ధాంతాలనే మత్తుతో ఉన్నారు. అబద్ధ బోధలనే మత్తుతో నిండిపోయిన ప్రపంచాలన్నీ, ప్రపంచంలో ఉన్న సమస్త మరి వేదాంతాలు, పండితులు, సంఘాలు, సిద్ధాంతాలన్నీ కూడా ఇప్పుడు ఎలాగున్నాయి? మత్తుతో ఉన్నాయి. ఇటుపక్క మనం గమనించామంటే త్రాగుబోతు మత్తులో వాడు వెళ్ళిపోతున్నాడు. పిల్లలు ఫోన్లు మత్తులో ఉన్నారు. ఒక వలలో చెక్కబడుతున్నారు అందరూ. పిల్లలు ఫోన్ల వల్ల పడిపోతున్నారు. యవనస్తులు ఫోర్నోగ్రఫీలో పడిపోతున్నారు. యవనస్తులు ఆటల్లో, క్రికెట్లో పడుతున్నారు, వాలీ గేమ్లో పడుతున్నారు, బేస్బాల్ గేమ్లో పడుతున్నారు. అనేక రకాల గేమ్స్ భూమి మీదకి వచ్చాయి. మన ప్రపంచం మొత్తం గమనించామంటే సమస్త వలలో చిక్కబడిపోయింది. ఇప్పుడు నెట్ ఆవరించింది ప్రపంచం మొత్తం కూడా. కానీ ఇంత బిజీ స్కెడ్యూల్ వాడేసినప్పుడు ఎటు చూసినా కొద్ది కూడా భక్తి కనబడట్లా. ఒకవేళ భక్తి చేద్దామన్నా సరే ఈ దినపు వాక్యం లేకుండా పోతుంది. భక్తి ఉంది, మెసేజ్ ఉంది, కానీ ఈ దినపు వాక్యం లేదు. టుడే రెవల్యూషన్ లేదు. ఈరోజు దేవుని మనసు పట్టుకునే ఆసక్తి దేవుని సంఘాల్లో లేవు, దేవుని ప్రజలకు లేదు. ఏదన్నా భక్తేలే, ఏదన్నా వాక్యమేలే. మనం నిజంగా భక్తిలోనే ఉన్నాం, మెసేజ్లోనే ఉన్నాం, మనం ఎత్తపడతామనే స్పృహలో సంఘాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. చూడండి, ఎత్తబాట్లకు వెళ్ళాలంటే ఆ దినపు వాక్యం కావాలి పిల్లారా. దేవుడి కదలాడుతున్న విధానము, దేవుని మనసును పట్టుకుంటే ర్యాప్చర్. చూడండి, ఇన్ని పరిస్థితుల మధ్య ఇప్పుడు సంఘం పైకి లేవలసి ఉన్నది. మన చుట్టుపక్కల ఉన్న ఈ కమ్యూనికేషన్ సాధారణ కమ్యూనికేషన్ కాదు. సైన్స్ ద్వారా, పాతాళము ద్వారా, అనేక గుర్రముల యొక్క దాడి ద్వారా వాడు ప్రపంచాన్ని మృంగుతూ ఉన్నాడు. వాడు ప్రపంచం మృంగబడుతుంది. మీరు ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేయండి, దేవుని వాక్యానికి బదులుగా మీరు ఒకసారి చూడండి. యూట్యూబ్ మొత్తం వాడి యొక్క ప్లానే. తల్లిని కొడుకు చంపాడు, కూతుర్ని తల్లి చంపింది, కొడుకు నాన్నను చంపాడు. ఈ రేపులని, ఆ మర్డర్లని, ఈ దొంగతనాలని, ఆ కేసులని, ఈ కేసులని ఎవరివన్నీ చేస్తుంది? మీరు గమనించండి. 30 సెకండ్లు షార్ట్ వదులుతున్నాడు ఇప్పుడు వీడియోస్. ఎందుకు? 30 సెకండ్లోనే ఒక మనిషి మనసులోకి తలంపులు వెళ్ళిపోవాలి, ఆ షార్ట్ వెళ్ళిపోవాలి. ఆ 30 సెకండ్ల వీడియో వాడు మనసులోకి వెళ్ళినప్పుడు కనీసం ఒక అరగంట, గంట దాకా వాడు దాంట్లో తిరుగుతూ ఉంటాడు. ఆ థాట్ రిలీజ్ చేయబడుతున్నప్పుడు ప్రవక్త అన్నాడు, అందుకే ఇట్ ఈస్ రెత్తబట్ ఎలా ఉందంటే ఒక థింకింగ్ ఆఫ్ థాట్ అన్నాడు. ఒక తలంపు ఎంత వేగంగా పరిగెడుతుందో ర్యాప్చర్ అంత వేగంగా ఉందన్నాడు. ప్రత్యక్ష అలాంటిది. నీ తలంపు ఎంత వేగంగా పరిగెడుతుందో అంత వేగంగా దేవుడు తన ప్రజలు పట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఈ సైలెంట్గా ఉండే పీరియడ్ కాదు ఇది, నిశ్శబ్దంగా వెళ్ళే వేగం కాదు ఇది. గమనించండి, వాడు మత్తుగా సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఒక చలనం ఉండదు, ఒక క్విక్నింగ్ ఉండదు, ఒక ఉద్యమం ఉండదు. సంఘం నిదానంగా వెళ్తూ ఉంటుంది. అది ఒక మంపుగా ఉంటుంది సంఘం. ఎవరు దాడిలో ఉన్నట్టు ఇది?
సాతాను ఎప్పుడు ఆ సంఘాన్ని పట్టుకుంది. నీ భక్తిని, నీ భర్త భక్తిని, నీ పిల్లల భక్తిని ఎప్పుడో సాతాను పట్టుకొని ఉంది. అది నీకు తెలియడం లేదు. ప్రవక్త అన్నాడు, ఇది స్పిరిచువల్ యాస్ట్రానాట్స్ టైం అన్నాడు. ఆత్మీయమైన వేమగాములుగా ప్రయాణించే కాలం అన్నాడు. ఇది ఎద్దుల బండి కాలం కాదు. ఇది ఎద్దుల బండి కాలం అంటే మీరు సైన్స్తో పోల్చుకోబాకండి. నీ భక్తిని పోల్చుకో. సైన్స్ని పోల్చుకోవద్దు, డాక్టర్ని పోల్చుకోవద్దు. లోదర్కి అప్లై చేయమాకు దాన్ని, వెస్లీకి అప్లై చేయమాకు దానిని. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇది వేగవంతమైన కాలం. ఇది తలంపంత ప్రయాణం అంత వేగంతో ప్రయాణించే కాలం. ఇది నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎద్దుల బండితో ఉన్నావా? నీ భక్తి ఎలాగుంది? ఎద్దుల బండి భక్తి ఎలాగున్నదా? మోటార్ వెహికల్ భక్తి ఎలాగున్నదా? రైలు బండి వెళ్ళే ప్రయాణం ఆ వేగమంత భక్తి ఎలాగున్నదా? ఏరోప్లేన్ అంత వేగం భక్తిగా నీ భక్తి ఉన్నదా? గమనించండి పిల్లారా, ప్రవక్త అన్నాడు, ఇది రాకెట్ యుగం కూడా దాటిపోతుంది. ఇది అవరోహం లెక్కింపు చదవండి మీరు ఒకసారి. ఎందుకు ఇది పక్షిరాజు కాలము దాటి ఇప్పుడు వచ్చిందంటే బయటికి? పక్షిరాజు ఆకాశంలో ఎగురుతుంది, అంటే భూమి మీద ఎగురుతుంది. అది ఈ పక్షిరాజు అనేది భూగ్రహానికి సంబంధించిన పక్షిది. కానీ ఇప్పుడు సైన్స్ గమనించండి, భూగ్రహాన్ని దాటి వారు మరో గ్రహంలోకి అడుగుపెట్టారు. అర్థమైందా? వాళ్ళు ఏరోప్లేన్లో వెళ్తున్నప్పుడు అది పక్షిరాజు కాలానికి సరిపోయింది. అటుపక్క ఆకాశంలో మరి ఎగురుతున్నాయి, ఇటుపక్క పక్షిరాజు అనాయింటింగ్ కూడా ఆకాశంలో ఎగురుతుంది. ఆమేన్. ఎందుకు ప్రవక్త స్పిరిచువల్ యాస్ట్రోనాట్స్ అన్నాడు? వాళ్ళు భూగ్రహాన్ని దాటేవాళ్ళు. వాళ్ళు భూగ్రహాన్ని దాటి వేరే గ్రహంలోకి వెళ్ళే వాళ్ళే ఆత్మీయమైన వ్యోమగాములు. హల్లెలూయా. ఇప్పుడు వాడిని పట్టుకోవాలంటే నువ్వు నిజమైన అభిషేకం కింద ఉండాలి. ఇప్పుడు జీవుల అనాయింటింగ్ కాదు, దేవుడే అభిషేకంతో ఉన్నాడు. ఇప్పుడు తలంపు వేగంతో దేవుడు ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాడు పిల్లారా. ఆమేన్. గమనించండి, మీరు గమనించాలి. భక్తి మరలా పురుకల్పబడాలి, మరలా సంఘం పైకి లేపబడాలి. ఏమని కొద్ది వేగం పుంజుకోవాలి. ఇప్పుడు సాతానికి కొద్ది కూడా అవకాశం ఇవ్వద్దు పిల్లారా. కొద్ది కూడా వాడికి అవకాశం ఇవ్వద్దు. ఈ కొద్ది కాలం పాటు మనం కానీ తీవ్రత కలిగి ఉన్నామంటే వాడిని చిత్తకొట్టి వెళ్ళిపోవచ్చు ఈ భూమి మీద. ఇదే భక్తి చేసే కాలం. మరో కాలము లేదు, మరో జనరేషన్ లేదు. దిస్ ఈజ్ ద ఫైనల్ జనరేషన్. ఇదే ఆఖరి స్వారీ, ఇదే ఆఖరి జనము. నువ్వు మరణానికి ఎప్పుడు కూడా నీ జీవితాన్ని పెట్టుకోమాకు గురిగా. నేను మరణిస్తా రేపో మాపో ఇంకేముందని అనుకో మాకు. అట్టంటే నువ్వు భక్తి చేయలేవు. మరణం రుచి చూడకుండా ఎత్తబడాలి అని గురి పెట్టుకో. నేను మరణానికి ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు సమాధి వాసన చూడాలి అనే గురి నీ ముందు ఉన్నప్పుడు నీ రీలం మారిద్ది, నీ విజన్ మారిద్ది, నీ వేగం మారిపోద్ది ప్రియులారా. హల్లెలూయా. చూడండి, ప్రపంచం మొత్తం బిజీ 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 బిజీ, టోటల్లీ బిజీ. కానీ ఇంత దాంట్లో కూడా దేవుడు సంఘాన్ని బయటికి లాగుతున్నాడు. కమాన్ చర్చ్, వధువా పైకి లేవు ఒకసారి. నీవు ఇక్కడికి ఎక్కిరా. నీవు ఎక్కడ తీసుకెళ్ళాడు వధువుని? యోహాన్ ఎక్కడ తీసుకెళ్ళాడు? మరో పరిమాణంలో తీసుకెళ్ళాడు. ఇక్కడికి ఎక్కిరా అన్నాడు ఆయన. ఈ పరిమాణంలో లేడు యోహాను. హీఈస్ ఇన్ అనదర్ డైమెన్షన్. మరో పరిమాణంలోకి వెళ్ళి ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఓ దేవా, ఈ జీవులేంటి, కెరూబులేంటి, సెరూబులేంటి, ఏమేంటి, సింహాసనం ఏంటి, ముద్రలేంటి, ఉరుములేంటి, ఎక్కడున్నాడు ఇతను? మరో ప్రపంచంలో ఉన్నాడు ఇతడు. హల్లెలూయా. అందుకే నేను ఒక చిన్న సలహా ఇస్తాను. ఆ పుస్తకం చదవండి, సూపర్ న్యాచురల్ వర్తమానం చదవండి. 56 మెసేజ్. అది సూపర్ న్యాచురల్, అతీతమైనది అనే వర్తమానం మీరు చదవండి. సహజాతీతమైనది. చాలా వండర్ఫుల్ ఉంటుంది ఆ మెసేజ్. ప్రవక్త అంటున్నాడు, ప్రార్థన చేసేటప్పుడు చాలామంది ఎలా చేస్తున్నారంటే, నా బిడ్డను స్వస్థపరచు, నా పిల్లవాడిని స్వస్థపరచు, వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, సంఘంలో ప్రజలను అభిషేకించు, ఇలాగ పైపైన ప్రార్థన చేసి గంట సేపు చేసిన తర్వాత అంట, నేను ప్రార్థనలో ఉన్నాను, నేను ఇప్పుడు దాకా ప్రార్థన చేశానని భ్రమలో ప్రజలు ఉన్నారని ప్రవక్త మాట్లాడుతున్నాడు. కానీ ప్రొఫెట్ అంటున్నాడు అదే వర్తమానంలో ఏమంటున్నాడంటే, నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ దగ్గర రావటం నువ్వు గమనించవలసి ఉన్నది. దేవుడు నీ దగ్గరికి వచ్చేదాకా నువ్వు ప్రార్థనలో లేకుండా ఉండుటే అది ప్రార్థన అన్నట్టు, నీకు దప్పిక ఉన్నట్టు. దేవుడు వచ్చి నీతో ఆయన పొదిగేదాకా
ఆయన నీ మీద పొదిగేదాకా, ఆ వెట్ట వాతావరణం నీకు ఇచ్చేదాకా నువ్వు లేయకూడదు అక్కడి నుంచి. నువ్వు గంట కాదు 4 గంటలు కూర్చొని మామూలు ప్రార్థన చేసినా దేవుడు విండా ప్రార్థన. దేవుడు రావాలి, నువ్వు మరో పరిమాణముతో కాంటాక్ట్ అవ్వాల్సి ఉంది. ప్రవక్త అదే అన్నాడు, మామూలు సాధారణ ప్రార్థనలు ఉన్నాయంట, సహజాతీతమైన ప్రార్థనలు ఉన్నాయంట. అర్థం చేసుకుంటున్నారా మీరు? వధువు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సహజాతీతమైన ప్రార్థన. అందరి ప్రార్థనలు రేపన్నాక జవాబు రావు. ఇంకా వధువు ప్రార్థనకు తప్ప మరి ఎవరు ప్రార్థనలు కూడా జవాబు వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. దేవుడు వినటానికి ఇష్టపడట్లేదు. ప్రార్థించడం ఒక బయలుపాటు, దేవుని ఆత్మని యొద్దకు రావటం ఒక బయలుపాటు, పరిశుద్ధాత్మని యొద్దకు వచ్చి కుమ్మరించడం ఒక బయలుపాటు. గ్లోరీ. గమనించండి పిల్లారా, చాలా చివరిలో ఉన్నాం. నేను పదే హెచ్చరిస్తున్నాను. మీ వ్యక్తిగత జీవితాలను కాపాడుకోండి, భక్తిని కాపాడుకోండి. ఎక్కడా ప్రార్థన నిర్లక్ష్యపరచొద్దు. బుక్స్ చదివే విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. బైబిల్ని ఎక్కడ పనులు ఉంటాయి, పనులు లేకుండా ఉండవు. నేను చెప్తున్నా, అది చిక్కది. సాతాను వలలో వేస్తున్న చిక్కది. అది నీకు తెలియదు, నువ్వు వలలో పడ్డావని సంగతి కూడా. అదే ముసుగంటే నువ్వు బయటికి కూడా రాలేవు, నువ్వు ఇరక్కపోతావు. ఎవరు పెడుతుందా చిక్కు? ఇది ఆ కాలం కాదు ప్రియులారా, ఎప్పటికప్పుడు మనం బయటకు వచ్చే కాలం. ఆమేన్. ఒక వ్యక్తి తన లోకం మొత్తం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ఉపయోగం? ప్రాణం అంటే బాడీ కాదు, నాట్ ఫిజికల్ డెత్, స్పిరిచువల్ డెత్. లోకం మొత్తం సంపాదించుకుంటున్నావు కానీ ఆత్మలో మరణం వస్తుంది, ఏం ఉపయోగం? ఈ డబ్బులు ఈరోజు కాబట్టి రేపన్నాక దేవుడు నీకు ఇస్తాడు. మనీ ప్రాముఖ్యం కాదు. నీ ఆత్మీయమైన మరణాన్ని మరలా ఎవరు రిజరెక్షన్ చేయగలరా? ఎవ్వరు పునరుద్ధానం ఇవ్వలేరు పిల్లారా. నీ ఆత్మీయమైన మరి మరణానికి ఇప్పుడే చెక్ పెట్టు. ఇప్పుడే దేవుడు రిజరెక్షన్ కోరుక, ప్రభువా నాకు మరలా పునరుద్ధానం దయచేయను, ఆయన నాకు మరలా తిరిగి నా స్థానంలో నిలబెట్టి ప్రభు అని ఇప్పుడే మొరపెట్టవలసి ఉంది నీవు. ఆమేన్. చూడండి పిల్లారా, ఈ బిజీగా ఉన్న క్రమంలో దేవుడు కూడా ఈ సన్నివేశంలో బిజీగా ఉన్నాడు. గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడు కూడా తన ప్రజలతో బిజీగా ఉన్న కార్యక్రమాలలో ఒక స్త్రీ అకస్మాత్తుగా, అంటే ఆయన సిమియోన్ ఇంటికి వచ్చి ఉంటాడు. కుష్ఠరోగి అయిన సిమియోన్ ఇంటికి ఆహ్వానం వస్తే దేవుడే స్వయంగా సిమియోన్ ఇంటికి వచ్చి ఆయన ఆ ప్రాంతానికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే సిమియోన్ ఏం చేస్తాడంటే ఏమాత్రం కూడా అతన్ని పట్టించుకోకుండా ఆహ్వానిస్తాడు. కానీ ఆహ్వానాన్ని తీసుకొని ఆహ్వానించిన వ్యక్తి వచ్చినప్పుడు తీసుకోకుండా, రిసీవ్ చేసుకోకుండా ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? దేవుని తృణీకరిస్తాడు. ఆమేన్. కానీ అక్కడ ఒక మూల ఒక వేశ్య నిలబడి ఉంటుంది. వేశ్య అక్కడ నిలబడి, ఇక్కడ చూడండి ప్రవక్త అన్నాడు, ఆ వేశ్యకు మగ్దలేని మరియ 7 దయ్యాలు దేవుడు వెళ్ళగొట్టాడని, దేవుడు వేశ్య యొక్క పాపాలు క్షమిస్తున్నాడని ఒక వార్త ఆమెకు వచ్చిందంట. ఆయన ఈ ప్రాంతానికి వస్తున్నాడని తెలిసిందంట. ఆమేన్. ఆ యేసు ఈ ప్రాంతానికి వస్తున్నాడు, ఆయనకు ఆహ్వానం వచ్చింది, మీటింగ్ ఉందంట అక్కడ, ఆయన ఆ ప్రాంతానికి వెళ్తున్నాడని అందరికీ ఆహ్వాన పత్రిక వచ్చిందని అందరికీ తెలిసిందంట, దేవుడికి వచ్చిందని. అయితే ఆ వేశ్య అక్కడ నిలబడి చూస్తుందంట. ఆయన చూసినప్పుడు ఆయన ఆహ్వానించబడ్డాడు కానీ ఆహ్వానాన్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. వచ్చిన దేవుడిని రిసీవ్ చేసుకునే పరిస్థితి అక్కడ ఎవరికీ లేదనమాట. లైక్ ఎ లౌడీషియన్ చర్చ్. పిలుస్తున్నారు అందరూ దేవుణ్ణి. ఏ విధానంలో పిలుస్తున్నారు? వాళ్ళకి కావలసిన విధానంలో వాళ్ళు పిలుచుకుంటున్నారు. దేవుడేమో గడి వర్తమానికుడిగా వస్తున్నాడు అక్కడికి. అంతేనా కాదా? దేవుడు గడి వర్తమానికుడిగా ఆ వాక్యం పంచాలని దేవుడి ఆశ. ఆ కాలంలో దేవుడు ఏమై ఉన్నాడో దాని సంఘాన్ని కనపరచాలన్నదే దేవుడి యొక్క ఆశ. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పిలుస్తున్నారు, వారి కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. కానీ ఏ మాత్రం కూడా దేవుడు వచ్చి డోరు కొట్టక మునిపే ఒక స్త్రీ తనకు దేవుని గుర్తుపట్టడం ప్రారంభించింది అక్కడ. ఆమేన్. దేవుని సొంతగా ఆమె గుర్తుపట్టింది, ఆయన నా పాపాలు క్షమించేవాడని. నిజానికి పాపాలు ఎప్పుడు క్షమించబడతాయి? గొర్రెపిల్ల వధించబడాలి, వధించబడిన గొర్రెపిల్ల రక్తము పాపాలు క్షమిస్తుంది. ఆమేన్. కానీ ఒక కుర్రవాడు పాపాలు క్షమించగలడు.
ఇక్కడికి వచ్చిన ఈ వ్యక్తి కుర్రవాడు కాడేనా, ఇతను మనుషుడు మాత్రమే కాదు, మానవత్వంలో దైవత్వం ఉన్నది. హల్లెలూయా. ఇలాగున్న వ్యక్తి దేవుడు అంటే ఎవరైనా నమ్మగలరా? నమ్మటం మాత్రమే కాదు, పాపాలు క్షమిస్తాడని ఎవరైనా నమ్మగలరా? గమనిస్తున్న దేవుడు అలాగున్నాడు. స్వరూపము కానీ సొగసు కానీ లేనివాడిగా ఉండి, ఆయన సాధారణ వ్యక్తిగా ఉండి, కనీసము ఇతరులు కూడా గుర్తుపట్టలేనంత పరిస్థితుల మధ్య ఉన్నాడంట. ఏమే అందుకే యూదా వచ్చినప్పుడు మీరు గమనించారంటే, యూదా వాళ్ళకి పట్టించేటప్పుడు దేవుడిని అంతమంది గుంపులు వెళ్ళి ముద్దు పెట్టుకుంటాడు. ఎవరికైతే నేను ముద్దు పెడతానో ఆ వ్యక్తి మెస్సయ్యా అంటాడు. అంటే వాళ్ళు గుర్తుపట్టలేరా? ఆయన్ని గుర్తుపట్టలేరు. ఎందుకు యూదా ముద్దు పెట్టాడు అంటే వాళ్ళలో ఎవరో తెలియట్లా. ఆయన ఆ జనములో అసలు మెస్సయ్య ఎవరో తెలియట్లా. హూ ఈస్ ద పాస్టర్, హూ ఈస్ ద మెస్సయ్య, హూ ఈస్ ద క్రియేటర్, అలా ఉంది వధువు. ఇప్పుడు మీకు అర్థమైనదా? దయ్యానికి మాత్రమే తెలుసు ఆయన ఎవరో. మెస్సయ్య ఎవరో వాడికి బాగా తెలుసు, వధువు ఎవరో వాడికి తెలుసు. ఎవరు జోలికి పడితే వాడి జోలికి వాడు వెళ్ళడండోయ్. ఎందుకంటే ఇదివరకే వాళ్ళ చేతులు అందరూ ఉండిపోయారు. ఇప్పుడు దాడంతా వాడు ఎవరిని పట్టిస్తున్నాడు? బ్రైడ్ని మాత్రం వాడు పట్టించేది. ఎందుకు? దేవుడంత సామాన్యంగా ఉన్నాడు. ఆయన దేవుడంత సామాన్యంగా ఉన్నాడు కాబట్టి వాడు ముద్దు పెట్టవలసి వచ్చింది. ఏమేన్. ఇప్పుడు చూడండి పిల్లారా, దేవుడు అక్కడ నిలబడి ఉంటే ఒంటరిగా ప్రత్యక్షత బట్టి ఇక్కడ బైబిల్ చెబుతుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో పాపాలు కడుక్కోవడానికి వచ్చిందేమోలే. దే ఆర్ థింకింగ్ విత్ కార్నల్ మైండ్. వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారంటే, వాళ్ళ విధానం ఎలా ఉందంటే, బహుశా వేశ్య కదా, పాపాలు క్షమించబడి నిమిత్తం వచ్చిందేమో అనుకుంటున్నారు వాళ్ళు. ఆమె ఒళ్ళమ్మిన డబ్బులు మొత్తం వెళ్ళి ఒక కొట్టుకెళ్ళి ఆల్బాక్స్టర్ ఆయింట్మెంట్, ఆ పర్ఫ్యూమ్ ఆయింట్మెంట్ కొనుక్కొని ఆమె వచ్చినప్పుడు, ఆ ఆయింట్మెంట్ కొని తెచ్చిన తర్వాత ఆమె తన కురులతో తన జుట్టు మొత్తం ఆయింట్మెంట్ పూసి ఆమె పాదాలు కడగడం ప్రారంభించింది ఆయనది. ఏమే ఈ ప్రవక్త అంటాడు, ఎంతో పేడతో పెంటతో మరి ఆ పాలస్తీనా దారులన్నీ కూడా చాలా మరి ఆ మట్టితో నిండి ఉంటాయి, బురదతో నిండి ఉంటాయి. ఎవరు కూడా ఆయనకి అంగీ ఇవ్వలేదు, ఎవరు కూడా ఆయనకి నీళ్ళు ఇవ్వలేదు. ఆయన పాదాలు మొత్తం మట్టి మట్టిగా ఉన్నాయి. కానీ ఆ యవనస్తులు దేవుడని గుర్తుపట్టి, నా శరీర భాగాలు ఏది కూడా సరైనది కాదు నాయన, నాది ఏది నేను పర్ఫెక్ట్గా లేని ప్రభువా, నన్ను అంగీకరిస్తావో లేదో కూడా తెలియదు ప్రభువా, నేను అయోగ్యురాలని ప్రభువా, నాకు అర్హత లేదు ప్రభువా, నాకు యోగ్యత లేదు ప్రభువా, నేను పరిస్థితింటికి రాలేను ప్రభువా, దయచేసి నువ్వు బయటకు వస్తే బాగుండు ప్రభువా అని ఎక్కడో లోపల ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు పరిసైడి ఇంటి దాటి ఒక మూలకెళ్ళి నిలబడ్డాడంట. ఆయన నన్ను రానీరు ప్రభువా, నేను వేశ్యను ప్రభువా, నాకు సంఘాల అర్హత లేదు ప్రభువా, నాకు యోగ్యత లేదు ప్రభు అంటుందంట. దేవుడు ఆ పరిసైడి ఇంటిని దాటి ఒక మూలకెళ్ళి నిలబడినప్పుడు అప్పుడు చాలా భయముతో వణుకుతో కన్నీటి చేత ఆ ప్రాంతాన్ని నడుచుకుంటూ వచ్చిందంట ఆమె. ప్రవక్త అంటాడు, ఆల్బాక్స్టర్ ఆయింట్మెంటు తన బైబిల్ కూడా సెలవిస్తున్నది, తనకున్న సమస్తం అమ్మి ఆమె వేశ్య పనులు చేసి శరీరం అమ్ముకొని ఆమె ఆ పనుల ద్వారా సంపాదించిన డబ్బులు మొత్తం తీసుకొని ఆమెలో ఒక పర్ఫ్యూమ్ కొనుక్కొచ్చిందంట, ఆయింట్మెంట్ తెచ్చిందంట, ఆమె సర్వాన్ని సమర్పించిందంట. ప్రవక్త అంటాడు, టోటల్లీ సరెండరింగ్ అన్నాడు. ఇంకా ఆ పరిచయం ముగిసిన పిదప ఆమె తినుటికి కూడా ఫుడ్ లేదంట. ఆమె సంపాదించేది వృత్తి, అది అక్రమంగా సంపాదిస్తుంది. ఆమెకు డబ్బు వస్తుందే, శరీరం అమ్ముకుంటే డబ్బు వస్తుంది. ఈమె ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ కార్యక్రమం చేయకూడదుగా. ఆమేన్. చూడండి, ఆ ఆల్బాక్స్టర్ తెచ్చి ఆయన కాళ్ళకి పూసిన తర్వాత ఇక్కడ బైబిల్ సెలవిస్తున్నది, ఆమె పాదాలు మాత్రమే కాదు కానీ ఆమె దేహం అంతా పూసిందంట. యేసుక్రీస్తు దేహం మొత్తం అరికాల మొదలుకొని నడినెత్తి మొదలుకొని అరికాల వరకు దాకా దేవునికి పూర్తిగా ఆల్బాక్స్టర్ కుమ్మరించిందంట. వాళ్ళు అంటున్నారు, ఇంత కాస్ట్లీయా, మేమే ఇంత బయలుపాటు కలిగలేమే, మా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి కానీ ఎప్పుడు మేము బయటికి తేలా, మేమే ఇంత పరిచర్య చేయలా, మేమే ఇంత సమర్పించలా, ఏంటి నువ్వు ఇంత కాస్ట్లీ పర్ఫ్యూమ్ తెచ్చావు, ఏంటి నువ్వు ఇంత కాస్ట్లీ ఆయింట్మెంట్ తెచ్చావు, అది బేదలకి ఇస్తే ఉపయోగపడుతుంది కదా, బేదలకి ఆహారం వస్తుంది కదా,
ఎందుకు నేలపాలు చేస్తున్నామని మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ అక్కడ దేవుడు అంటాడు, ఆమె చేస్తుంది ఒక ప్రత్యక్ష ద్వారా చేస్తుంది. ఆమె ఏదో ఊరికే ఆ కార్యక్రమాన్ని చేయట్లా. ఆమె ఊరికే నా పాదాలు కడగడం లేదు. ఆమె ఈ పాదాలు ఎందుకు కడుగుతుందంటే, ఎందుకు నా దేహాన్ని పూర్తిగా ఆయింట్మెంట్ పూస్తుందంటే, రేపు జరగబోతున్న భూస్థాపన కార్యక్రమం నిమిత్తము ఆమె ముందుగానే ఎరిగినదై విశ్వాసము ద్వారా ఆమె నా దేహాన్ని శుద్ధి చేస్తుందని ఆయన అక్కడ సెలవిచ్చాడు. చూడండి, గమనిస్తున్నారా మీరు? అప్పుడు దాకా అసలు ఎవరి దృష్టిలో ఆ స్త్రీ లేదు, వేశ్య. కానీ దేవుడి కోణం గమనించండి, ఆమె ఆలోచనలు గమనిస్తున్నాడు. ఈమె ఎందుకు వచ్చింది? పాపాలు క్షమించబడికి మాత్రమే కాదు, ఆమేన్, దేవుని యొక్క భవిష్యత్తు పట్టుకుంది. అసలు ఆయన ఎందుకొరకు భూమి మీదకి వచ్చాడో, ఆయన పరిచర్య ఏంటో గమనించండి ప్రియులారా. ఇక్కడ దేవుడు ఎప్పుడు కూడా ఆమెకు చెప్పలా. ఆ అపోస్తుల మధ్య ఎప్పుడు కూడా ఆ స్త్రీ లేదు. రేపు నేను సమాధిలోకి వెళ్తున్నాను, ఏమైనా మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడన్న మాట ఈయన చెబుతున్నప్పుడు శిష్యులకి ఎప్పుడు కూడా ఆమె వినలా. వింటే అది ప్రత్యక్షత అవ్వదు. ఈయన వింటున్నప్పుడు అపోస్తులు ఏం చేయట్లా, ప్రభు అది నీకు దూరం అవునుగా అంటున్నారు. పేతురు మనిషికి మన మనుషుల చేతికి అప్పగించబడతాడు అన్నప్పుడు పేతురు ఏమన్నాడు? ప్రభు అది నీకు దూరం అవునుగా అన్నాడు. కానీ ఈమెమంటుంది? నువ్వు వెళ్ళాల్సిందే ప్రభు, నీ వెళ్తే నా పర్మనెంట్ రెమెడీ దొరుకుతుంది, మై పర్ఫెక్ట్ రిడెంప్షన్. నువ్వు సమాధిలోకి వెళితేనే, నీ శరీరం పరిపూర్ణంగా సమాధిలో పెట్టబడి తిరిగి లేస్తేనే నా పాపాలు పరిపూర్ణంగా క్షమించబడతాయి ప్రభు అని ఒక బయలుపాడుతో సమస్తాన్ని కుమ్మరించుకుందట. గమనిస్తారు, ఒక లేడీ, ఒక స్త్రీ ప్రియులారా, ఒక వేశ్య. అంటే వేశ్యకి ప్రత్యక్షతలు వస్తాయా? ప్రత్యక్షతకు హద్దులే లేవు. దేవుని కనుగొనే విషయానికి నువ్వు ఏ కేడన పెట్టావు, నువ్వు ఏ బోటన తగిలి, యువర్ అడల్టరీ అను, నువ్వు తప్పిపోయిన కుమారుడివి, నువ్వు అక్రమంగా ఉన్నదానివి, నువ్వు వేశ్యవి అని ఎన్ని మాట్లాడిన పలుకు. కానీ ఆమె ప్రత్యక్షత బట్టి ఆమేన్, దేవుడు ఇక్కడ అంగీకారం పలుకుతున్నాడు. మీరు నోరు మీండి ఒకసారి మీరు ఆపండి. మీకు తెలియదు పెట్టదు. నేను చెప్పిన అర్థం చేసుకునే పరిస్థితుల్లో మీరు లేరు, కానీ నేను చెప్పకపోయినా ఆమె చేయగలుగుతుంది. ఇప్పుడు రహస్యంగా పరిచర్య జరుగుతుంది, బహిరంగముగా శిష్యులే కనపడ్డారు విశ్వాసులుగా. హల్లెలూయా. కానీ అక్కడ ఎటువంటి బహిరంగ ప్రదర్శన లేకపోయినా దేవుడు ఎందుకొరకు వచ్చాడో, ఎందుకొరకు పుట్టాడో, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఇవన్నీ ఎరిగినదై హల్లెలూయా పరిపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకొని ఆ ఆయింట్మెంట్ ఆమె కాళ్ళకి పోసిందంట, దేహానికి పోసిందంట. హల్లెలూయా. ఇది ఆయన బిజీ అయినప్పుడు పిల్లారా, ఆమె కోసం ఏం రాలా, ఈయనెళ్ళి ఆమెను కదిలించలా. లైక్ ఏ కుష్ఠరోగ వ్యక్తిలాగా, సమరీ స్త్రీలాగో, పేతురులాగో, ఆంధ్రేయులాగో, పేతురులాగా, ఆంధ్రేయులాగా, నతానేలులాగా, మిగతా శిష్యుల వలె, యాకోబు యోహాను వలె దేవుడి వెళ్ళి కమ్మని ఫాలో మీ అనలా. గమనించండి, పట్టుకునే విషయంలో ప్రత్యక్షతే, భూస్థాపన కార్యక్రమ విషయంలో ప్రత్యక్షతే, పాపాలు క్షమించబడే విషయంలో కూడా ప్రత్యక్షతే. దట్ ఈస్ ద రియల్ చర్చ్. ఆమె ఏ కండిషన్ ఉన్నా పర్లేదు ప్రియులారా, కానీ వాటి విమోచించే శక్తి నీ ప్రత్యక్షతలో దాగి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణ చూద్దాం. గాడ్ ఆల్వేస్ ఇన్ ద బిజీ. ఇది మరో కోణంలో దేవుడు చాలా బిజీగా ఉన్నాడు. ఏమైనా ఆర్ యు హ్యాపీ? మీరు హుషారుగా ఉంటే నేను వాక్యం చాలా ముందుకు చెప్తాను. ఆమేన్. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే పిల్లారా, మన జీవితంలో దేవుని కలుసుకునే విధానం కూడా అలాగే ఉంటుంది మన జీవితాలలో. దేవుడు వచ్చి కదిలించేది వేరు. మూడో ఈడ్పు అంటేనే ప్రవక్త అన్నాడు, ఈ 2 ఈడ్పులు నేను చేయబెట్టి పిలిచేదన్నాడు ఎర్రలేసి. కానీ మూడో ఈడ్పు ఎలా చెప్పాడు ఆయన? వారిగా దేవుని కలుసుకోవాలన్నారు. ఇప్పుడు ఆయన ఇక్కడే దాక్కున్నాడా? బలిపీఠం వెనకాల ఏంజెల్ ఆఫ్ గాడ్ వెళ్ళ ఆ ప్రాంతంలోకి, బిల్డింగ్లోకి వాళ్ళే వచ్చారు విశ్వాసంతో. ఆర్ యు హ్యాపీ?
వాళ్ళే బలిపీఠం వెనకాలకు వచ్చారు. అంటే అక్కడ ఎవరు లేకపోయినా ఎవరో ఉన్నారు. ఏ దేవుడైతే ఈ వ్యభిచారి యొక్క పాపాలు క్షమించాడో, రోగాలు వెళ్ళగొడుతున్నాడో, ద సేమ్ గాడ్ ఇన్విజిబుల్గా ఈ రాకడలో ఆయన బలిపీఠం వెనకాల ఉన్నాడని కొంతమంది వ్యక్తులు గుర్తుపట్టారు. అదేనా ప్రవక్త విజను? దేవుడు రావట్ల ప్రియులారా, కానీ దేవుడి యొక్క సామర్థ్యాన్ని ఎరిగి ప్రజల అడుగులు ముందుకేస్తున్నారు. దట్ ఈస్ అ థ్రాట్ పుల్. మీరు విజన్ గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ అ ర్యాప్చరింగ్ ఫెయిత్. 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత, ర్యాప్చరింగ్ ఫెయిత్ అక్కడే దాగి ఉంది. ఆమేన్. ఇప్పుడు చూడండి, నాతో కలిసి మరో లేఖనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. 21 నుంచి చదవండి లేకపోతే. యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. చాలా మంది, చూడండి అక్కడ లేఖనం చదవండి. బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగులు బతిమాలు కొనగా, దేవుడిని తీసుకుని వెళ్దామని చూస్తున్నాడు ఈ వ్యక్తి యాయీరు. దేవుడి దగ్గరికి వచ్చి నా కుమార్తె చనిపోయింది ప్రభువా, నీ వస్తే బ్రతికింది ప్రభువా, నువ్వు వచ్చి చెయ్యేస్తే అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ చదవండి. ఆయన అతనితో కూడా వెళ్ళెను. ఆయన అతనితో, గమనించండి, ఆయన ఎవరు పిలిచినా వస్తాడు. నీ విశ్వాస స్థాయి బట్టి దేవుడు కదిలాడుతున్నాడు. కానీ దేవుడి యొక్క బ్యాక్ మైండ్లో అలా ఉండకూడదన్నదే దేవుడి ఆశ. నూనెతో ఆయన ప్రార్థిస్తాడు, కానీ సంపూర్ణ విశ్వాసం అది కాదు. కొద్దిగా నేను దాన్ని వివరించాలని ఇష్టపడుతున్నాను. ఆమేన్. కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. దేవుడు ట్యాబ్లెట్ ద్వారా స్వస్థపరుస్తాడు. ట్యాబ్లెట్ ద్వారా స్వస్థపరిచేది కూడా దేవుడే. ఆమేన్. దేవుడు కాకుండా పోలా, దేవుడే. కానీ దేవుడి యొక్క పరిపూర్ణమైన ప్రణాళిక అది కాదు. నువ్వు ట్యాబ్లెట్ ద్వారా స్వస్థపరచుకోవాలి అన్నది దేవుడి యొక్క ప్రణాళిక కాదు. ఎందుకంటే ఎత్తబడే విశ్వాసం ట్యాబ్లెట్తో లేదు. అప్పటికప్పుడే మందుల షాపులో ఒక ఇంజెక్షన్ వచ్చి, ఇంజెక్షన్ వేయగానే మన దేహాలు మార్చబడవు. దేహాలు మార్చబడేది విశ్వాసము ద్వారా. ఆర్ యు హియర్? మీకు అర్థమవుతుందని చెప్తున్నమాట. ఎత్తబడే విశ్వాసం వచ్చేది ఇప్పుడు మీరు తప్పించుకోవచ్చు. కోర్స్ చూపించుకొని మీరు, నేను చెప్తున్నందుకు ఏమనుకోవద్దండి. నేను ఎందుకు చెప్తున్నానంటే బలహీనులు ఉంటారు, నాకు తెలుసు. విశ్వాసం ఇంకా బలపరచబడకుండా ఉంటారు. ఐ నో అబౌట్ ఇట్. కానీ నేను దీన్ని చెప్పకుండా ఉండకూడదు. ఎందుకంటే ఇలా మబ్బిపుచ్చాలని నా ఆశ ఎప్పుడు కాదు. ఎత్తబడే విశ్వాసం మాత్రం ట్యాబ్లెట్లో లేదు. ఎత్తబడే విశ్వాసం అప్పటికప్పుడు ఏదో ఒక ఇంజెక్షన్ వేసి నీ దేహాలు కొత్తగా నూతనంగా మార్చబడవు అవి. ఆమేన్. విశ్వాసము ద్వారానే నీ దేహాలు మార్చబడాలి. విశ్వాసము ద్వారా దేహాలు మార్చబడాలంటే ప్రారంభములో మొదటగా నీకు ఎత్తబడే విశ్వాసం రావాలంటే ప్రారంభములో నీకు మొదటిగా పంటి నొప్పిని పోగొట్టుకునే విశ్వాసం రావాలి. ఆమేన్. శరీర రోగాలు వెళ్ళగొట్టుకునే విశ్వాసం నీకు ఉంటేనే రేపన్నాక నీ గుండె వీక్ అయిపోయి కొట్టుకుంటున్నప్పుడు, రేపో మాపో ఆగిపోయే పరిస్థితుల మధ్య నీ గుండె ఉన్నప్పుడు నీ విశ్వాసం ఏం చేస్తుంది? గుండెను నూతన గుండె తయారు చేస్తుంది. శారా కిడ్నీ పాడైపోయింది, శారా గుండె పాడైపోయింది. అబ్రహాం యొక్క లివర్లు, కిడ్నీలు అన్నీ పాడైపోయి ఉండొచ్చు, ముసలు, ఎందుకంటే వృద్ధులు కాబట్టి. కానీ ఆ పరిస్థితుల మధ్య ఆమేన్, అవయవాలు మొత్తం మరలు ఏం చేయబడ్డాయి? యవనస్తులుగా తయారు చేయబడ్డాయి. స్కిన్ కాదు వాళ్ళు అయింది, వాళ్ళు కనపడింది నూతనముగా స్కిన్ కాదు, వాళ్ళు మారింది స్కిన్ కాదు, అవయవాలు మొత్తం మార్చబడ్డాయి. ఆమేన్. పిండం మార్చబడింది, అండం మార్చబడింది. హల్లెలూయా. అందుకే దాని గుర్తుగా కూడా వాళ్ళు యవ్వన దేహాలు అయిన తర్వాత వాళ్ళు మరలా మీట్ అయ్యారు కూడా. ఆమేన్. మీకు అర్థమైందా? ఎందుకంటే ఆ టైంలో ఆ పరిస్థితి కాదు, కానీ వాళ్ళు మార్చబడ్డాయని, వాళ్ళ అవయవాలు కూడా మార్చబడ్డాయి, వాళ్ళ గర్భం కూడా నూతన పరచబడింది అన్నట్టు రుజువుగా
దేవుడు అక్కడ ఇస్సాకునిచ్చాడు అక్కడ. ఆమేన్. గమనిస్తున్నారా మీరు? అందుకే చూడండి పిల్లారా, ట్యాబ్లెట్ ద్వారా మీ ప్రయాణం ఇప్పుడు ఉన్నట్లయితే కొద్దిగా మీరు విశ్వాసం కొరకు ప్రయత్నం చేయండి. ఆమేన్. మీ ప్రార్థన కొద్దిగా విశ్వాసం పెంచనివ్వండి. ఎందుకు ప్రభు నాకు రావట్లేదు, నా ఫెయిత్ ఇంక్రీజ్ చేయి ప్రభు. వాళ్ళదే ప్రార్థించారండి, దాంట్లో మీరేమీ పొరపడాల్సిన అవసరం లేదు. అపోస్తులు ప్రార్థించారు, ప్రభు నా విశ్వాసం పెంచి ప్రభు, మై ఫెయిత్ ఇంక్రీజ్ చేయమని ప్రార్థించారు వాళ్ళు. సేమ్ అదే దేవుని మనం కూడా కొలుస్తున్నామా? అదే ప్రార్థన మీరు కూడా చేయండి. అని విశ్వాసాన్ని పెంచుతాడు. విశ్వాసం పెంచుట బట్టి ఇది ఏ పాటిది అనే ఆలోచన మీకు కలిగిద్ది. ఇది ఎంత రోగములే. ఆమేన్. వాళ్ళు ఎంత గంభీరమైన వాళ్ళైనప్పటికీ యెహోషువ ఏమన్నాడు? వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయింది అన్నాడు. అదే ఫెయిత్ అంటే. ఆమేన్. అందుకే గమనించండి, ఇప్పుడు అప్పటికప్పుడే దేహాలు మార్చబడవు కాబట్టి ఫెయిత్ ఇంక్రీజ్ అవ్వాలి ఇప్పటి నుంచే. హల్లెలూయా. చదవండి బ్రదర్. ఆయన అతనితో కూడా వెళ్ళెను. ఇప్పుడు చూడండి, నేను దీన్ని చెప్పడానికి మళ్ళీ మర్చిపోయాను. ఇప్పుడు చూడండి, ఈయన విశ్వాసంతో ప్రజలు ఆయన దగ్గరికి వస్తున్నారండి. గమనించాలి అందరూ. విశ్వాసముతో దేవుని సంప్రదిస్తున్నారు. ఎలా సంప్రదిస్తున్నారంటే, కొంతమంది ఎలా వస్తున్నారంటే, ప్రభువా నీవు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయి ప్రభువా. ఇది ఈ పరిచర్యతో లింక్ అయింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ట్రై టు అండర్స్టాండ్. నేను మాట్లాడుతున్న కొద్దిగా మాటను కొద్దిగా డీప్గా మీరు పట్టుకోవాలని కోరుకుంటున్నాను. నేను పట్టుకుంటారా? పట్టుకోండి. ఇప్పుడు విశ్వాసము చేతే వాళ్ళు దేవుని పట్టుకున్నారు. అది కూడా ప్రత్యక్షతే. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళట్లే, కుర్రవాడి దగ్గరికి. అది కుర్రవాడులే, అతను ఇల్లీగల్ చైల్డ్, అక్రమంగా పుట్టాడు, అతను దేవుడే కాదని అందరూ అంటున్నారు. కానీ కొంతమంది సాహసం చేసి, ప్రభువా నువ్వు చేయగలవు ప్రభువా, నువ్వు దేవుడు ప్రభువా అని వాళ్ళు సంప్రదిస్తున్నారు. సంప్రదించినప్పటికీ దేవుడిని వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ప్రభువా నీవు మా ఇంటికి వచ్చి నా కూతురి మీద చేయబెట్టి ప్రార్థిస్తే నా కూతురు స్వస్థపరచబడింది ప్రభువా అని ఒక వ్యక్తి వచ్చాడు. ఇంకో వ్యక్తి ఎలా వచ్చాడంటే, నీవు మాట పలికితే చాలు ప్రభువా, నీవు మాటిస్తే చాలు ప్రభువా, అక్కడ నా పిల్లవాడికి బాగైపోయింది ప్రభువా, నా సైన్యంలో వాడికి బాగైంది ప్రభు అని మాట్లాడుతున్నాడు. అంటే సంప్రదించే విషయాల్లో దేవుడినే సంప్రదిస్తున్నారు. కానీ విశ్వాస పరిమాణము కొద్దిగా ఏమైనా అప్పండములుగా ఉంది. కానీ దేవుడి యొక్క ప్రణాళిక ఏంటంటే, ఆయన ఏమనుకుంటున్నాడో ఆ స్థితికి సంఘం రావాలి, విశ్వాసం రావాలి. ఆమె ఆయన ఎంత నా వధువు మారాలి, నా సామర్థ్యాన్ని ఎంతగా పట్టుకోవాలని దేవుడు అనుకుంటున్నాడో ఆ స్టేజ్కి సంఘం రావాలి. హల్లెలూయా. చూడండి బ్రదర్. ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. చూడండి, చాలా మంది ఉన్నారండి బిజీ. గాడ్ ఈజ్ బిజీ నౌ. ఎంతో మంది ప్రచారం మీద పడుతూ ఉన్నారు ఆయన. తర్వాత 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రమును ముట్టినా బాగుపడుదును అనుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములో ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు చూడండి, మన శిష్యులు ఎలా ఉన్నారో. ఇందాకడ శిష్యులు అలాగే ఉన్నారా? ఒక స్త్రీ వచ్చింది, విశ్వాసంతో భూస్థాపన కార్యక్రమం నిమిత్తము ఆల్ బ్యాక్స్టర్ ఆయింట్మెంట్ పూసింది. వాళ్ళు ఏమంటున్నారు? బీదలకు పోయిచ్చుగా అన్నారు. కానీ ఆమె ఎందువల్ల చేసిందో వాళ్ళకి తెలియలా. వాట్ ఈస్ ద బిహైండ్ రీజన్? ఆమె చేసే విషయంలో వెనకాల ఉన్న కారణం వాళ్ళకి అర్థం కాల. సేమ్ రిపీటింగ్ అగైన్. శిష్యులు ఆయనతోనే ఉన్నారు, ఆయనతోనే తిరుగుతున్నారు, కానీ ఆయన పట్టుకునేది రావాలా. ఆయన ఎంత సామర్థ్యం కలిగిన వాడో, ఆమేన్, ఆయన ఏమి చేయగలడన్న సంగతి వాళ్ళకి ఇంకా తెలియలే ప్రియులారా. తర్వాత చదవండి.
ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుతుండో జనసమూహం నీ మీద పడుచుండగా చూచుచున్నావే, నన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావా, నన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకైన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవే పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం, అనేక వైద్యుల వద్దకు ఈమె వెళ్ళింది, అనేక ట్యాబ్లెట్లు వాడింది, ఎంతోమందికి డబ్బులు కూడా ఇచ్చింది, హోమియోపతికి మరి ఇంగ్లీష్ మందులు కానీ ఆ కాలంలో మరి ఏముంటే వాటన్నిటికి కూడా చక్కగా డబ్బులు మొత్తం దారపోసింది. కానీ రక్తస్రావం మాత్రం ఆగట్లా, జబ్బు మాత్రం నయం కావట్లా. ఆ జబ్బు చెప్పుకునేది కూడా కాదు ఎవరికి. షీ హర్సెల్ఫ్ ఆమె బాధపడుతూ ఉంది ఆ రోగముతో. ఇతరులకు చెప్పుకుంటే దాని గురించి చాలా బాధాకరంగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారేమోనని ఎవరికీ చెప్పుకునే పరిస్థితి కాదు అది. హల్లెలూయా. కానీ యేసు వస్తున్నాడు, ఆయన స్వస్థపరచువాడు అని ఎరిగి అందరి మధ్యలో చెప్పకూడదు కామా, ప్రభు నాకు పలానా రోగం ఉంది అని చెప్పే పరిస్థితి కాదు. ఆ మగవారి ముందు కూడా మాట్లాడే రోగము కాదది. ఆమేన్. చూడండి, ఎక్కడి నుంచో వచ్చింది, అనేక జనసమూహములు ఆయన మీద పడుతూ ఉన్నారు. కానీ ఆ రక్తస్రావం గల స్త్రీ ఏమనుకుంటుంది, ఇప్పుడు ఈ లేఖల మీద సింపుల్గా ఉందండి, ఆమె వచ్చింది వస్త్రపు చెంగు ముట్టగానే, ఇప్పుడు నిజంగానే మనకు అలా జరిగిద్దా? ఇది రియాలిటీ. ఆమేన్. చాలామంది ఏమనుకుంటారంటే దీన్ని మొత్తం నేర్చుకుని మనసులో పెట్టుకొని వినియే కదా అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే అక్కడ జరిగిన కార్యక్రమం నీకు జరిగిందా? ఇప్పుడు నువ్వు చేయగలవా? ఆమేన్. నీకు జరిగితే ఆమె విలువ నీకు అర్థమైద్ది. అప్పుడు దాకా అది ఒక స్టోరీ లాగా ఉండిపోద్ది. అది నీకు అర్థమైందా? గమనించండి, బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్క పరిశుద్ధుల జీవితాలన్నీ కూడా అవి నీ జీవితం ద్వారా నువ్వు ప్రయాణించి వారు కలిగిన అనుభవాలు నీకు వస్తే తప్ప వాళ్ళ విలువ నీకు అర్థం కాదు. అంటే ఆ పరిస్థితుల్లో ఎంత పెయిన్ ఉందో, వాళ్ళు ఎంత విశ్వాసంతో ప్రయాణించారో, వాళ్ళు ఎలా దేవుని కలుసుకున్నారో నీకు ఎలా అర్థమైంది? అక్షరపూర్వకంగా నీకు అర్థం కాదు. నీవు అనుభవంతో వెళ్ళి దేవుని కలుసుకున్నప్పుడు అప్పుడు అర్థమైంది నీకు వాళ్ళ జీవితం. ఇంత సహనముతో, ఇంత ప్రత్యక్షతతో ఆమె ప్రయాణించింది ఆనాడు. ఆమేన్. ఇంత ప్రత్యక్షత ద్వారా ఆమె ప్రయాణించిందా అన్న ఆ ఒక్క సందర్భం నీకు అప్పుడు అర్థమైద్ది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అంతమంది పడుతుంటే అంట, కానీ లోపల ఏమనిపిస్తుంది? ఆయన నాకు ప్రార్థన చేయటం కాదు, నా నెత్తి మీద నూనె పోయటం కాదు. గమనిస్తున్నారా మీరు? ఆమెగా దేవుని యొక్క సామర్థ్యాన్ని ఎరుగుతుంది. ఆమెగానే నా దేవుడు ప్రార్థించాల్సిన అవసరం లేదు, నా దేవుడు మాట పలకాల్సిన అవసరం లేదు, నా దేవుడు నెత్తి మీద చేయబెట్టి కొబ్బరి నూనె పోయాల్సిన అవసరం లేదు అని ఏమి చేయకపోయినా నా లోపల విశ్వాసము ఆయన వస్త్రాన్ని ముడితే చాలు నేను స్వస్థపరచబడతాను అనుకుందంట. చూడండి, ఈయన స్వస్థపరిచినప్పుడేమో ప్రభావం వెడిలిపోవట్లా. ప్రవక్త దీని గురించి చాలా స్పష్టంగా చెప్పాడు, దీని తర్వాత చెప్తాను నేను. ఈయన అనేక మందికి ప్రార్థించాడు. ఇంకో మాట చెప్పాలంటే మరణంలో నుంచి కూడా ప్రజల పైకి లేపాడు, కానీ ప్రభావం వెడిలిపోలా. ఈయన బలహీనుడు అవ్వలా, ఈయన బలంగానే ఉన్నాడు. ఆమేన్. ఈయన శక్తి కనపరుస్తున్నప్పుడు, ఈయన ప్రజలను స్వస్థపరుస్తున్నప్పుడు, ఈయన మరణంలో ఉన్న ప్రజలను విమోచించి తీసుకొస్తున్నప్పుడు ఈయన బలం కోల్పోవట్లా, ఈయన ప్రభావం కోల్పోవట్లా. కానీ ఎవరన్నా వచ్చి వాళ్ళ విశ్వాసము చేత దేవుణ్ణి ముట్టి స్వస్థపరచబడుతున్నప్పుడు అప్పుడు ఇలా ఉన్న బలం బయటికి వెళ్ళిపోతుందంట. ప్రవక్త ఇదే మాట అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడిగా అయిపోతానంటే ఒకటి దర్శనం అన్నాడు. దర్శనాలు నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి, బలిపీఠం ఎక్కి నేను వాక్యం మాట్లాడుతున్నప్పుడు వాక్యం మాట్లాడిన పిదప
నేను ప్రార్థనా వరుసలోకి ప్రజలు పిలుస్తున్నప్పుడు, నేను అలా క్యాంపస్లో ఉన్న ప్రజల్ని గమనిస్తూ ఉన్నప్పుడు వెంటనే దేవుడు ఒక విజన్ ఇస్తాడంట, దర్శనం ఇస్తాడంట. అక్కడే ఉంటాడు, కానీ జరగబోతున్న అంటే ఒక 10 నిమిషాలలోనో ఒక గంటలోనో జరగబోతున్న సన్నివేశాన్ని ఆయన కళ్ళ ముందు ఇలా చూస్తూ ఉండేవాడు. ఆమేన్. మీరందరూ ప్రార్థనలో ఉండండి అనేవాడు. అందరూ ప్రార్థనలో ఉంటారు. కానీ ప్రవక్త ఇలా కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలో ఉండమని చెప్పిన తర్వాత కళ్ళు తెరిచి చూడగానే ఒక మూల ఎక్కడో ఉన్న ఒక స్త్రీ, ఆమె క్యాన్సర్ ఉందని ప్రవక్త దర్శనంలో చూసేవాడు. ఎక్కడ చూస్తూ ఉండేవాడు. కళ్ళు తెరిచే దర్శనం అంటేనే కళ్ళు తెరిచినది వచ్చేది. ఆ మూల ఒక స్త్రీ క్యాన్సర్ ఉంది, దేవుడు స్వస్థపరచబడుతున్నాడు, ఆమె పేరు పలానా ప్రాంతం మొత్తం చూసేసేవాడు. ఆమేన్. దర్శనాల ద్వారా ప్రవక్త చాలా బలహీనమయ్యేవాడంట. ఆమేన్. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన, ఇక్కడికి వచ్చి నిలబడేటప్పుడు వాళ్ళు ప్రార్థనా వరుసకు కూడా మీరు రావాల్సిన అవసరం లేదని చెప్తారు కదా ప్రవక్త చాలాసార్లు. మీరు ప్రార్థనా వరుస మీకు అవసరం లేదు, మీరు చక్కగా మీ సీట్లో కూర్చొని మీరు ప్రార్థించమని చెప్తూ ఉండేవాడు. ఇలా ఆయన ప్రార్థించమని చెప్పేటప్పుడు అంట ప్రవక్త అక్కడ నిలబడి కొంతమంది ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ప్రజలు ప్రార్థనా వరుసలో కూడా రాకుండా అక్కడే కూర్చొని విశ్వాసం కలుగుతూ ఉండబట్టి ఆ సన్నిధి దేవుని ప్రసన్నత మొత్తం క్యాంపస్ మొత్తం వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా హృదయాలు మండబడుతూ ఉంటాయంట. ప్రభువా నువ్వు చేయగలవు నాయన, ఎందుకంటే అటుపక్క కనబడుతూ ఉంటారంట. ఒక వ్యక్తి రోగంతో వెళ్ళినప్పుడు, కణితితో మరి గొప్ప వెంటి ఈ మెడక దగ్గర కణితి కలిగి వెళ్ళినప్పుడు ప్రవక్త ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామంలో కణితి రాలిపోనుగా కనగానే అక్కడ రాలి ఆ దయ్యం పరిగెడుతున్నప్పుడు గబ్బిలింలాగా వాళ్ళు గమనించేవాళ్ళు. ఓ ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నావు నాయన, నీ సామర్థ్యం తగ్గిపోలేదు ప్రభువా అని వాళ్ళు అవి చూస్తున్నప్పుడే ఇక్కడ వాళ్ళు కూర్చొని ప్రార్థిస్తూ ఉండేవాళ్ళంట. ప్రవక్త అన్నాడు, నేను ప్రార్థిస్తున్నప్పుడు నా ప్రభావం వెడలిపోదు, కానీ ఆ క్యాంపస్లో కూర్చొని కొంతమంది విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా చెయ్యి సహాయం లేకుండా, నా ప్రార్థనా వరుసతో సంబంధం లేకుండా, నా ప్రార్థన కార్డుతో సంబంధం లేకుండా కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన కంట ప్రవక్త ప్రభావము వెడలిపోతూ ఉండేదంట. నేను బలహీనమైపోతున్నా బిల్లి, నేను బలహీనమైపోతున్నా అంటూ ఉండేవాడు. దేవుడిలో ప్రభావము లాగే అంత శక్తి వధువులో ఉంది. చూడండి, మనం ఆ ప్రదేశంలో గమనించామంటే చాలామంది స్త్రీలు, చాలామంది పురుషులు దేవుని ముడుతున్నారు. పడేటప్పుడు, ఆయన మీద పడేటప్పుడు వస్త్రం తాకుండా ఉంటుందా? ఆయన చుట్టూ ఏమైనా బాడీ గార్డులు ఉంటారండి? ఆయన అంటి పెట్టుకొని ఉన్నారు, చాలామంది ముడుతున్నారు. ఇటుపక్క 10 మంది, అటుపక్క 10 మంది, ఒక 100 మంది, 1000 మంది క్రౌడ్, అది బహుజన సమూహము. ఆయన ఎటు వెళ్ళినా కొన్ని వేల మంది వచ్చేవాళ్ళు. ఈ 1000 మందిలో ఆయన మీద పడి తాకకుండా ఉంటారా? వస్త్రాలను ముట్టకుండా ఉంటారా? ముడతారు, కానీ ఏ విషయంలో వస్త్రం తగులుతుందో ప్రాముఖ్యం. ఈమె పెట్టుకున్న దానిని, హల్లెలూయా, నీ వస్త్రం ముడితే చాలు ప్రభువా, నేను స్వస్థపరచబడతాను ఆయన. ఆమేన్. స్వస్థపరచబడిన పిదప దేవుడు అడుగుతున్నాడు, ఎవరో నన్ను ముట్టారు, ఇక్కడ ఎవరో నన్ను ముట్టారు, ఎవరో నా ప్రభావాన్ని బయటికి లాగారు. ఆమేన్, హల్లెలూయా. శిష్యులు ఏమంటున్నారు, ఇంతమంది నీ మీద పడుతుంటే, ఇంత బహుజన సమూహము నీ చుట్టూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఏంటి ప్రభు ఎవరో నన్ను ముట్టారంటావు? స్ట్రేంజ్ థింగ్ అది. శిష్యులకి ఆ ప్రత్యక్ష చాలా స్ట్రేంజ్ థింగ్, ఒక వింతైన కార్యం అది. కానీ దేవుడు కొత్తగా ఆ మాట మాట్లాడుతున్నాడు. ఈమె ద్వారా వాళ్ళు కొత్తగా ఒక అనుభవాన్ని చూశారు. ఏంట్రా ఒక స్త్రీ వచ్చింది, అసలు అక్కడ ఏం జరిగిందో మాకు అర్థం కాలేదు. కొన్ని వేల మంది ఆయన ముడుతున్నారు, కానీ నేను ప్రత్యేకముగా నన్ను ఎవరో ముట్టారు అన్నాడు. ఎవరు ముట్టారు ప్రభా? చాలామంది ముడుతున్నారు కదా, కొత్తగా ఎవరో ముట్టడం ఏంటంటే కాదు, వాళ్ళను ముడుతున్నప్పటికీ వాళ్ళు ఏదో నేను చేయబెడితే, నేను ప్రార్థన చేస్తే స్వస్థపరచబడాలని వారు కోరుకుంటున్నారు. కానీ ఒక స్త్రీ నాతో సంబంధం లేకుండానే ఆమె విశ్వాసం చేత నా వస్త్రం ముడితే చాలని వచ్చింది ఆమె. ఎవరో వచ్చారు పేతురు నా చుట్టూ అని చెప్పినప్పుడు అక్కడ పేతురు కోపపడతాడు. లేదు పేతురు, ఎవరో నన్ను ముట్టారు, నా బలం కోల్పోయా. అంతమందికి ప్రార్థిస్తున్నాడు కానీ బలం కోల్పోవట్లా. కానీ దేవుడు ప్రభావం లాగే ఒక స్త్రీ వచ్చింది అక్కడికి. హల్లెలూయా. ఇప్పుడు తిరిగి చూడగానే అక్కడ ఒక స్త్రీ భయపడిపోతుందంట. ప్రభువా, ఆమె కూడా గుర్తుపట్టింది చూసారా? వస్త్రం ముట్టారా అనగానే ఏమనాలా? ఎవరు ముట్టారా అనగానే చాలామంది ముడుతున్నారు, కానీ ఏ వోల్టేజ్తో ముట్టిందో, ప్రియుడి యొక్క వోల్టేజ్,
పెండ్లి కుమారుడు యొక్క బలాన్ని లాగగలిగిన సామర్థ్యాన్ని ఆమె కలిగి ఉంది అక్కడ. ప్రభువా, నేను వణుకుతూ ప్రభువా, నేను ముట్టాను ప్రభు అంది. కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. యువర్ ఫెయిత్, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. దట్ ఈస్ ద టైం. ఆ కాలంలో ఏమి జరిగిందో ఇప్పుడు మనమున్న కాలం అది. ఈ సందర్భాలు పిల్లారా, ఆమేన్. ఈ సందర్భాలు అది. ఇప్పుడు నువ్వు సంప్రదించే సమయం ఇది. మెసేజ్లోకి తెచ్చుట ఆయన విషయం, మెసేజ్లోకి తెచ్చాక సంప్రదించే విషయం నీది. తెచ్చుట ఆయన బాధ్యత. తెచ్చిన తర్వాత నువ్వు సంప్రదిస్తేనే రక్షించబడతావు. ఇది నువ్వు ప్రభావం లాగే సమయం ఇది. దేవుడి బలాన్ని, ఆయన ప్రేమను నువ్వు దయచే ప్రభు అనేది. హల్లెలూయా. ఎందుకంటే దాన్ని మనం లేఖనం ద్వారా చూద్దాము. మనకు బాగా స్క్రిప్చరల్, చాలా బాగా మనకి ఫెమిలియర్ స్క్రిప్చర్, మనకు బాగా ఇష్టమైన స్త్రీ ఆమె. ఆమేన్. మీకు అర్థమైపోయి ఉండాలి మనము ఎవరి గురించి మాట్లాడబోతున్నామో కూడా. ఏమైనా ఆదికాండం 38 అధ్యాయం తీయండి ఒకసారి. ఏమైనా మనం ఒక పావు గంట ముగించుకొని వెళ్ళిపోదాం ప్రియులారా. సమయము ఆలస్యం అవుతుంది నాకు తెలుసు. కొద్దిగా వేగంగా మనం చూద్దాం. 38వ అధ్యాయము 11వ వచనం చదవండి. 38:11 నుంచి. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నవలను చనిపోయినేమో, ఇతడు కూడా తన అన్నవలే చనిపోయినేమో అనుకొని నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి అంటే విధవరాలుగా ఉండమని తన కోడలైన తామారుతో చెప్పాను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించాను. చాలా దినములైన తరువాత షూయా కుమార్తె అయిన యూదా భార్య చనిపోయాను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన షీరాను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చును కత్తిరించి వారి యొద్దకు వెళ్ళిన. ఒక్క నిమిషం గమనించండి. ఇక్కడ ఈమె యూదా భార్య. యూదాకి మరి 3 పిల్లలు ఉన్నారు. 3 మగ పిల్లలు యూదాకి. మొట్టమొదటి కుమారుడికి యూదానిచ్చి పెళ్లి చేశాడు, మనకు తెలుసు ఆ స్టోరీ. అయిపోయిన తర్వాత రెండవ వ్యక్తి మరి వాళ్ళ ఆచార ప్రకారముగా మరిదే మరలా చేసుకోవలసి ఉన్నది. ఆమేన్. అందుకని యూదా కొడుకుగా పెద్ద కొడుకు చనిపోయిన తర్వాత రెండో కుమారుడికి తామారునిచ్చి మరలా పెళ్లి చేస్తారు. హల్లెలూయా. మొట్టమొదటి మరి అన్న ద్వారా, మొట్టమొదటి కొడుకు ద్వారా ఈమెకి ఎటువంటి పిల్లలు పుట్టి ఉండరు. పిల్లలు ఎటువంటి పిల్లలు అక్కడ పుట్టిలేరు. రెండో కుమారుడు చేసుకున్నప్పుడు కూడా ఇది కొద్దిగా మనకి ఆలోచించదగిన విషయం. ఇది మనం దీన్ని కొద్దిగా ఆలోచించాలి. ఎందుకంటే రెండో కుమారుడు వాడు మీట్ అవుతున్నాడు కానీ, కలుస్తున్నాడు కానీ విత్తనం వేయట్లేదు వాడు. దీని ప్రత్యేకంగా ఎందుకు రాయవలసి వచ్చిందంటే కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. బైబిల్లో రాసిన ప్రతి లేఖనమును కూడా ఒక ఉద్దేశం ఉంది ప్రియులారా. ఇంత గొప్ప గ్రంథములో ఒక్క పొల్లు కూడా ఆయన వేస్ట్గా రాయడు. ఇది మనకు సంబంధించింది కాదులే అంటానికి లేదు. ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆమేన్. ఈ స్త్రీ కూడా యూదా వచ్చి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయట్లా. రెండో కుమారుడిని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత రెండో కుమారుడు వీడేం చేస్తున్నాడంటే గదిలోకి వెళ్ళి పిదప ఏమేమో చెప్పుకోలేదు ఏం జరుగుతుందో. అక్కడ ఏం జరుగుతుందన్న సంఘటన ఏమో బయటకు వచ్చి బహిరంగ పరచలేదు. ఆమేన్. కానీ యూదా ఎలా ఉన్నదంటే నా లోపల విత్తనము పడాలి. ఆమేన్. యూదా సంతానము నా లోపల రావాలి. యూదాలోంచి వస్తున్న క్రీస్తు నా గర్భంలోంచి రావాలని యూదా కోడలైన తామరు ప్రార్థన చేస్తూ ఉంది. ఆమేన్. వీడు ఎందుకు గర్భములో విత్తనం వేయకుండా ఉన్నాడంటే గమనించండి. తామారు లోపల ఉన్న ఆలోచనలు ఎరిగినవాడై ఆమె ఎందుకొరకు దప్పిక కలిగి ఉందో, ఎందుకొరకు ఆమె శరీర కోరికల మీద ఆశ లేదండి. ఆమె చూస్తుంది శరీర వాంఛ కాదు. ఆమె గమనిస్తుంది శరీర భౌతికమైన కోరికలు కాదు. నాలో విత్తనం పడాలి. ఐ వాంట్ సీడ్.
నాకు యూదా గోత్రములో నుంచి క్రీస్తు వస్తాడని ఒక బయలుపాటు కలిగింది ఆమె. ఆమేన్. యూదాలోంచి క్రీస్తు వస్తాడని ఎరిగినదై ఏ విధం చేతనైనా సరే నా లోపల ఒక విత్తనం పడాలి అని కోరుకుంటుంది. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? అన్నం తింటున్నాడు, కూరలు చేపించుకుంటున్నాడు, బట్టలు ఉతికించుకుంటున్నాడు, కాళ్ళు ఒత్తించుకుంటున్నాడు. ఆమేన్. అన్ని విషయాల్లో ఆమెను వాడుకుంటున్నాడు. కానీ ఏదైతే ప్రాముఖ్యమైనదో, ఆమె ఎందుకొరకైతే ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుందో అదొక్కటే తప్పిస్తున్నాడు. ఆమేన్. పరిచర్య ఉందా? పరిచర్య చేస్తుందా? బట్టలు ఉతుకుతుందా? కూరలు చేస్తుందా? అన్నాలు చేస్తుందా? సంఘంలో పరిచర్య మొత్తం జరుగుతుంది. కానీ విత్తనం మాత్రం వేయకుండా, వాక్యం మాత్రము సంఘం యొక్క గర్భంలోకి వెళ్లకుండా మిగతాన్ని జరుగుతున్న కార్యక్రమాలు. కానీ వధువు దేనికోసం వచ్చింది? నిన్ను పెళ్లి చేసుకుంది నేను బట్టలు ఉతకడానికో, లేదా అంట్లు కడగడానికో, లేకపోతే నీ జీవితంలో నేనేదో భాగస్వామిగా ఉండడానికి నేను రాలా. నేను వచ్చిన ఒక కారణం ఉన్నది. ఎందుకొరకు నేను నిన్ను వివాహం చేసుకున్నాను అంటే, వాక్యం నా గర్భంలో వేస్తే క్రీస్తు నా ద్వారా రావాలని ఒక ఆశతో పెళ్లి చేసుకున్నాను నేను. హల్లెలూయా. కానీ వీడేం చేస్తున్నాడు? అది ఒక్కడితో పని చేస్తున్నాడు. ఆమేన్. దేవుడు చూశాడు 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 మొత్తాడు. మొత్తిన తర్వాత, అమ్మా నా 3వ కుమారుడు, వాడి పేరు శాల, వాడు పెద్దవాడు అవడానికి చాలా సమయం ఉందమ్మా. ఒకవేళ ఇస్తే ఈడు కూడా చస్తాడేమో. ఇప్పటికే 2 చచ్చిపోయారు. ఇప్పటికే 2 పాస్టర్లు అవుట్. పొరపాటున ఈడికి కూడా ఇస్తే ఈ పిల్ల వీడిని కూడా చంపిద్దేమో అని యోధా వాళ్ళ 3వ కుమారుడిని, కొడుకులని చచ్చిపోతుందో, కొడుకులు చచ్చిపోతున్నారు. 2 చచ్చిపోయారు కొడుకులు, ఇంకొక్కడున్నాడు. ఈ పిల్లకి ఇచ్చినప్పుడల్లా సావు ఎదురవుతుంది. ఆమేన్. ఇంకెట్టొద్దురమ్మా, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నేను చేసుకున్నందుకు మాకు బాగా మంచి జరిగింది, తొందరగా వెళ్ళిపోమ్మా ఇక్కడి నుంచి అని తామార్ని వాళ్ళ అమ్మగారి ఇంటికి పంపించేశాడు. ఆమేన్. పెద్దవాడైన తర్వాత నా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తా, నువ్వు మరలా వచ్చేద్దు అమ్మ అని చెప్పి పంపించేశాడు. అయితే ఈ శాల పెద్దవాడు అయ్యాడు. పెద్దవాడు అయినప్పటికీ తామారికి మాత్రము యూదా ఇవ్వట్ల తన పిల్లవాడిని. ఆమేన్. ఆమె యథావిధిగా విధవరాలు కాబట్టి వైద్య వస్త్రాలు వేసుకొని, ఆమేన్. ఇది కూడా 3 ఈడ్పుకి సంబంధించిన ప్రియులారా. నేను ఎందుకు మరలా దీన్ని చెప్పానంటే, దిస్ ఈజ్ ఆల్సో లింక్డ్ విత్ ద థర్డ్ పోల్. 3వ ఈడ్పు అంటే కేవలం పలుకబడిన మాట మాత్రమే కాదు, కానీ వాక్య బయలుపాటు మాత్రమే కాదు, కానీ నశించిన ఆత్మకు వాక్యం ప్రకటించడం మాత్రమే కాదు, కానీ 3వ ఈడ్పులో చాలా భాగాలు ఉన్నాయి. 3వ ఈడ్పులో చాలా భాగాలతో ఉంది అది. నేను అందుకే ఇప్పుడు మనం చూసిన ఈ వారిగా వచ్చుట ఆ థర్డ్ పూలే. అది వారిగా దేవుని దగ్గరికి సంప్రదించడం థర్డ్ పూల్. అది ప్రవక్త భూమి మీద లేడు, కానీ వారిగా వచ్చి దేవుని సంప్రదించారు. ప్రార్థించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బలిపీఠం దగ్గర ఎవరు లేరు. దెర్ ఈజ్ నో ఫిజికల్ బాడీ బిహైండ్ ద పుల్పిట్. బలిపీఠం వెనకాల ఎటువంటి భౌతికమైన దేహం లేదు, కానీ వారే వచ్చి ప్రభావం లాక్కున్నారు. అది థర్డ్ పూల్లో భాగం. అది ఆమేన్. రక్తస్రావం గల స్త్రీ థర్డ్ పూల్లో ఆ హీలింగ్లో భాగమైంది. అలాగనే మనం చూసిన ఆమేన్ ఎవరామె? ఆ వేశ్య కూడా ఆ 3 ఈడ్పుల భాగమే. ఆమె తనకు తానుగా వచ్చింది దేవుడి దగ్గరికి. ఇప్పుడు చూద్దాము, ఇక్కడ కూడా ఈ యూదా మరి కోడలైన తామారు కూడా వైద్య వస్త్రాలు ధరించుకొని తన ఇంట్లో కూర్చొని ఉంది, వాళ్ళ అమ్మగారి ఇంట్లో. అయితే బొచ్చు కత్తిరించే సమయం వచ్చిందని, గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం వచ్చిందని యూదా తన భార్య చనిపోయిన తర్వాత స్నేహితుని తీసుకొని తిమ్నాత్ అనే ప్రాంతానికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు ఈ వార్త, యేసు వస్తున్నాడనే వార్త మనం విన్నామేందాడా? యేసు వస్తున్నాడనే వార్త రక్తస్రావం గల స్త్రీకి తెలిసి అక్కడ నుంచి ఒంటరిగా ప్రయాణం చేసింది. ఎవరికి చెప్పుకునేది కాదు ఆ రోగం ఏంటో, ఎక్కడికి వెళ్తుందో చెప్పుకునేది కాదు అది. ఇప్పటికే ఎన్ని పాస్టర్ల దగ్గర తిరిగావో, ఎవరు నీకేం చేయలా. ఆమేన్. నువ్వు ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళావో, ఎవరు నేనేం చేయలే. కొత్తగా ఎక్కడ ప్రయాణం చేస్తున్నావు? ఏమి ఇక్కడ దాకా పోయేస్తావు మమ్మీ. ఇప్పుడు తామారు కూడా తన మామ తిమ్నాతికి వస్తున్నాడని ఎరిగినదై వైద్య వస్త్రాలు రహస్యంగా బహిరంగ విడిచిపెడితే ఎవరైనా ఒప్పుకుంటారా? రహస్యముగా వాళ్ళ ఇంటి వారిని ఏదో ఒక రకంగా మాయిబుచ్చి వాళ్ళ కళ్ళు మూసి వైద్య వస్త్రాలు తీసేసి వేశ్య వస్త్రాలు ధరించిందంట.
వెరీ సింపుల్ కదా, ఇట్స్ వెరీ సింపుల్ కదా. వైద్య వస్త్రం ఏం చేస్తుంది? వైద్య వస్త్రాలు వేష వస్త్రాలు వేసుకుంది. దాంట్లో పెద్ద మర్మం ఏముంది? హల్లెలూయా, ఆమేన్. ఆమె కలిగి ఉన్న ప్రత్యక్షత, ఆమె ఏ ప్రయాణంలో కొనసాగుతుందో, ఆమె ఏ ఉద్దేశంతో అడుగులు వేస్తుందో చాలా ప్రాముఖ్యం ఇక్కడ. ఎంత డేరుంటే మీరు గమనించండి, ఎంత డేరుంటే, ఎంత ధైర్యం ఉంటే వైద్య వస్త్రాలు కూడా ప్రక్కన పెట్టి వేశ్య వస్త్రాలు ధరించుకొని ఆమె తిమ్నాత్ ప్రాంతానికి వెళ్ళిందంట. వెళ్ళే దారిలో ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో వస్తున్నాడని ఎరిగినదై అక్కడ వేశ్యగా అక్కడ నిలబడి ఉన్నదంట. హల్లెలూయా. మీరు బైబిల్ గమనించండి, యోధా ఎప్పుడు కూడా వేశ్యలమ్మటి వెళ్ళలా. యోధా ఎప్పుడు కూడా వేరే స్త్రీలను కూడలా. రూబేను కూడాడు కానీ వాళ్ళ సొంత వాళ్ళని, పిన్నిని ఎప్పుడు యోధా కూడలా. యోధాకి ఎప్పుడు ఆలోచనలు లేవు. కానీ ఇక్కడ విజన్, ఇక్కడ పరిస్థితి మీరు గమనించండి, ఇది పర్పస్లీ జరుగుతున్న కార్యక్రమం లాగా ఉంటుంది ఇది. ఆమేన్. ఈమె వేశ్య వస్త్రాలు ధరించుకొని వెళ్ళిందంటే యోధ అలాంటి వాడనా? కాదు కాదు. ఏదో గమనిస్తుంది మొత్తానికి, ఏదో ఆమె దాన్ని పట్టుకుంది, ఏదో జరగబోతుంది. హల్లెలూయా, ఏదో జరగబోతుంది. అది అక్రమమైనప్పటికీ, అది వేశ్య వస్త్రములు అయినప్పటికీ, ఏదో నా జీవితంలో నేను యూదా గోత్రంలో భాగమబోతున్నాను, నేను క్రీస్తుని తీసుకొచ్చే గర్భాలలో ఒక గర్భంగా నాది కూడా ఉండబోతుంది అనేది ఒక ప్రత్యక్షత కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత యూదా వేశ్యను చూడగానే వేశ్యతో పాటు వెళ్ళాడు. ఏ ముఖానికి ముసుగు గట్టిగా కట్టుకుంది, ఏ మాత్రం కూడా ముఖం కనబడకుండా ఉండుటకై ముఖానికి ముసుగు మొత్తం గట్టిగా కప్పుకొని ఆమె యూదాతో మరి ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ సమయానికి మీరు గమనించండి, సరైన సమయానికి అసలు వేశ్యలు ఎందుకు వెళ్తారంటే డబ్బుల కోసం వెళ్తారు. శరీరాన్ని వేశ్యలు ఎందుకు అమ్ముకుంటారు? ఫర్ మనీ. ఆమేన్. కుటుంబం జరుగుట కోసమే కదా వాళ్ళు దేహాలు అమ్ముకునేది. కానీ అక్కడ ఆమె వెళ్ళినప్పుడు అదే సమయానికి యోధా కాడ డబ్బులు ఉండవు, యోధా మరి సహోదరుడైన తన ఫ్రెండ్ కాడ కూడా డబ్బులు ఉండవు. మీరు గమనిస్తున్నారా? యోధా కాడ డబ్బులు లేవు, యోధా స్నేహితుడిగా ఉన్న వ్యక్తి దగ్గర కూడా డబ్బులు లేవు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, అమ్మా నేను బొచ్చు కత్తిరించడానికి వెళ్తున్నాను గొర్రెలకు. హల్లెలూయా. నేను వచ్చి డబ్బులు ఇచ్చే లోపు, నేను వెళ్ళి అమ్ముకొని డబ్బులు తీసుకొని వస్తాను, నా దగ్గర డబ్బులు లేవమ్మా, ఆ లోపు ఈ గొర్రెని పెట్టుకో అని చెప్పాడు. ఆమేన్. ఆ లోపు ఈ గొర్రెని పెట్టుకో, నేను డబ్బులు ఇచ్చాక నీ దగ్గర నుంచి గొర్రె పిల్లలు తీసుకెళ్తాను అని చెప్పాడు. ఇప్పుడు తామార్ ఏమందంటే, ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇదే సమస్తానికి లింక్ చేయబడి ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఏమడుగుతుందంటే, ఈ గొర్రె పిల్ల తీసుకో అని చెప్పినప్పుడు తామార్ ఏమంటుందంటే, ప్రభువా అయ్యా నాకు గొర్రె పిల్ల వద్దు, నాకు మేక పిల్ల వద్దు, నేను వచ్చిన డబ్బుల కోసం కూడా కదా అసలుకి. నాకేం కావాలంటే నీవు కలిగిన బ్రాస్లెట్ ఒకటి ఇవ్వు, నీవు కలిగిన సిగ్నెట్ ఒకటి ఇవ్వు, నీ దగ్గర ఉన్న కర్ర ఒకటి అంది. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది పిల్లారా? ఒకటి కర్ర, ఒకటి సిగ్నెట్, అంతేనా? ఒకటి బ్రాస్లెట్. ఆ మూడేనా? సిగ్నెట్, బ్రాస్లెట్, అలాగనే కర్ర. ఈ మూడు యోధా దగ్గర నుంచి తామరు తీసుకుంది. ఈయనేమడిగాడు? గొర్రెపిల్ల తీసుకోమని చెప్పాడు. గొర్రెపిల్ల తీసుకోవచ్చుగా, గొర్రెపిల్లలు నువ్వు కాబట్టి నలుగురు దగ్గర ఉంటాయి. ఎందుకంటే రేపు అన్నాక రాబోతున్న పరీక్ష సాధారణ పరీక్ష ఏమి కాదు. అక్కడ ఈమెకు తెలుసు, రేపు నన్ను వధిస్తారేమని జరిగితే, ఏమన్నా తేడా పడితే క్రీస్తు తర్వాత సంగతి నా ప్రాణం పోయిద్ది. హల్లెలూయా. ఆ టెస్టింగ్ పీరియడ్లో పొరపాటును కూడా, ఆ టెస్టింగ్ వచ్చినప్పుడు పొరపాటును కూడా కదల్చబడకుండా ధైర్యంగా సమాధానం చెప్పాలంటే ఆమె ఒక నిశ్చయిత కలిగిన నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ. హల్లెలూయా. ఏమడుగుతుంది? నా గొర్రె పిల్లలు వద్దయ్యా, గొర్రె పిల్లలు నీ దగ్గర మాత్రమే కాదు చాలామంది దగ్గర ఉంటాయి అనుకొని మనసులో అనుకొని, నాకేం డబ్బులు వద్దు, గొర్రె పిల్లలు వద్దులే, కానీ నీవు కలిగిన గుర్తులు ఏమని తీసుకుందంట. తామరేమనుకున్న, పాపం డబ్బులు కూడా ఇవ్వాలి, పాపం ఆ పిల్లకి డబ్బులు ఇవ్వలేదని ఈమె ఇంటికి వెళ్ళిపోయింది.
తామారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గొర్రెల బొచ్చు మరి కత్తిరించబడిన తర్వాత డబ్బులు తీసుకుని ఆ ప్రాంతానికి వస్తాడు. పాపం డబ్బులు తీసుకోమని వెళ్ళిపోయింది. అరే డబ్బులు ఇవ్వలేదురా అని ఆ ఊళ్ళందరూ కనుక్కుంటాడు. అరే ఇక్కడ వేస్ట్ ఒక అమ్మాయి ఉండాలి, నేను డబ్బులు ఇవ్వాలి అమ్మాయి కానీ అడుగుతాడు. అయ్యా అసలు ఇక్కడ వేస్ట్లే లేరు, మేము ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కాపురం ఉన్నాం కానీ అసలు మా ఊర్లో వేష్యలే లేరే అంటే, లేదు లేదయ్యా వేష్య ఉంది ఇక్కడ, నేను డబ్బులు కట్టాలి ఆమెకు, ఆమె నేను డబ్బులు ఇవ్వాలన్నాడు. లేదు లేదు అక్కడ వేష్య లేరని చెప్తే తిరిగి మరలా ఇంటికి వెళ్ళిపోతాడు. ఆమేన్. యథావిధికి మరలా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన 3 నెలలకి హల్లెలూయా, గమనిస్తున్నారా, ఎన్నోసార్లు మీటి మొదటి కుమారుడు అయ్యాడు, అందుకోలా. అవి మరి నేను చెప్పకూడదు కాబట్టి నేను చెప్పడం లేదు. అవి దావీదు ఊరియా భార్య అయిన బెత్షెబాతో అక్కడ మీట్ జరుగుతుంది. అలా చాలా ఉన్నాయి పిల్లారా. దేవుడు పర్పస్లీ ఆర్డైన్ చేసిన మరి కొన్ని గర్భాలు ఉన్నాయి. ఆమేన్. అది బలవంతంగా వాక్యం ఎక్కించిన ఎక్కలేదు, కానీ వాళ్ళు ఏ వాక్యం కొరకు పుట్టారో ఆ వాక్యం ఒక్కసారిగా రివీల్ చేయబడింది. ఆ చేప దేని కొరకు పుట్టిందో, ఏ ఎరక పుట్టిందో ఆ ఎర్ర వాక్యం రివీల్డ్ అవుతున్నప్పుడు వెంటనే ఆ ఎరక పట్టబడింది. అది ఎస్ నాకు కావాల్సిన ఆ వాక్యమే అని దేవుడు దానికి ద్వారం కూడా తెరిచాడు. హల్లెలూయా. చూడండి, వెళ్ళిపోయిన తర్వాత 3 నెలల తర్వాత ఒక సమాచారం యూదాకి వెళ్ళింది. అయ్యా నీ భార్య నీ కోడలు గర్భవతిగా అయిందయ్యా అని ఒక సమాచారం యూదాకి వెళ్ళింది. యూదాకి వెళ్ళిన తర్వాత యూదా ఏమన్నాడు, తొందరగా పట్టకరండి రా, రాళ్ళతో కూడా చంపాలి దాన్ని, అసలు నా కోడలయ్యి ఉండి నా పరువు తీసింది అంటే ఏం చేసింది మొత్తం మరుగు చేశాడు. అది ఎవరో తెలియకుండా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నా కోడలు తీసినండ్రా, కాల్చి చంపాలి, రాళ్ళతో కూడా చంపాలి, ఇలాంటి కార్యాలు చేసిందే, నా కొడుకుని పంపించకపోతే నా పరువు తీసింది కదరా అని మాట్లాడుతూ ఉంటాడు. అయితే గమనించండి, రాబోతున్న ఈ టెస్ట్ ఖచ్చితంగా అది దాచిపెట్టేది కాదు, అది ఒక బొమ్మ కాదు కదా, ఒక పక్క నుంచి లాగి బయటికి తీయడానికి. అది నెలలు పెరిగే కొద్ది పొట్ట బయటకు వస్తూ ఉంటుంది. అది ఏంటి నువ్వు ఏమైంది అని అంటే సమాజం మొత్తానికి ఆన్సర్ చెప్పాలా. మీకు అర్థమైందా? కుటుంబానికి ఇక్కడ ఆన్సర్ చెప్పాలా, సమాజానికి ఆన్సర్ చెప్పాలా. ఏంటమ్మా ఉండలేకపోతున్నావా? ఎన్నో ఉంటాయి ప్రియులారా. సమాజంలో అనేక రకాల మాటలు ఉంటాయి స్త్రీల మీద అలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు. కానీ ఆమె చూడండి, ఎన్నో మాటలు మింగుతుంది, కడుపులోనే మింగుకుంటుంది. ఎన్ని మాటలన్నా అనుకోండి, నన్ను ఎన్ని మాటలన్నా మీరు పర్లా, ఈ ఊరంతా నన్ను దుమ్మెత్తి పోసిన నాకు పర్లా, కానీ నాకు దేవుడికి మధ్యలో ఒక నిర్ణయం ఉన్నది. నేను ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశానో, నేను ఎందుకు ఈ వేశ్య వస్త్రాలు ధరించానో, నేను ఎందుకు ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచులు పొందుకున్నానో ఐ నో వెరీ వెల్, నాకు బాగా తెలుసు. హల్లెలూయా. ఆ తర్వాత ప్రియులారా, అదంతా గడిచిపోయిన పిదప 3 నెలలకు వార్త వెళ్ళిన తర్వాత ఆమె వ్యక్తిగతముగా, అయ్యా ఈ ఎవరియో కొద్దిగా చూడండి అయ్యా, ఎవరి అయితే ఇవి ఉన్నాయో నేను ఈ గుర్తులు కలిగిన వ్యక్తితో నేను కలిశానయ్యా, అతని ద్వారా నేను గర్భం ధరించానయ్యా అనేది ఒక సమాచారం ఇచ్చి ఆ గుర్తులు పంపించింది ఆ వ్యక్తికి. ఈ గుర్తులు తీసుకొని వెళ్ళి యోధాకి ఇవ్వగానే యోధా వాటిని చూసి షాక్ అయిపోతాడు. అరే నేను కూడింది కోడలితోనా? అక్కడ ఏమంటున్నాడు తెలుసా, నాకన్నా ఆమె నీతిమంతురాలంట. అంటే ఎందుకొరకు ఇది చేసిందో, ఎందుకొరకు ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొందో యోధా ఎరిగాడు. నాకన్నా నా కోడలు నీతిమంతురాలు అన్నాడు ఆయన. ఎందుకు? అక్రమంగా వెళ్ళినప్పటికీ, వేశ్య వస్త్రాలు ధరించినప్పటికీ, హల్లెలూయా, యూదా గోత్రములో నుంచి విత్తనాలు మొయ్యాలనే ఆశ నా కోడల గర్భంలో, ఆ కోడలకు ఆశ ఉందని ఆయన ఎరిగాడు ఆయన. హల్లెలూయా. గమనించండి పిల్లారా, ఈ పరిస్థితి రేపన్నాక రాబోతుంది. ఎందుకు ఇంత స్టోరీ చెప్పారంటే, రేపు ఇదే పొజిషన్ రేపన్నాక రాబోతుంది. బైబిల్లో ఒక మాట ఉంది, నీ నామూల మేము స్వస్థపరచలేదా, నీ నామూల మేము రోగాలు వెళ్ళగొట్టలేదా, నీ నామూల మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామూల మేము సూచక్రియలు జరిగించలేదని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు.
వాళ్ళు వాడింది నామమే, వాళ్ళు చేసింది మంచి క్రియలే, అద్భుతాలే. దెయ్యాల వెళ్ళగొట్టేది ఇవన్నీ ఎవరండి? సూచక్రియలు చేసేది ఎవరు? హాస్టలేనా? వాళ్ళకి ఎక్కువ. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాడు. అయితే ఆ సమయాలలో వాళ్ళకంటూ దేవుడు కలిగి ఉన్న ఆఖరి భాగాన్ని నేను చెప్పాను, గుర్తున్నదే, విశ్వాసంలో పరిమాణాలు ఉన్నాయి, దేవుడుగా చెప్పబడేవి చాలా ఉన్నాయి. కానీ నువ్వు రేపన్నాక అక్కడికి వచ్చి ఇవి నీవే కదా ప్రభువా, ఆమేన్, ఇవి కూడా నీవే కదా ప్రభువా, నేను ఇన్ని పుస్తకాలు చదివా నీవే కదా ప్రభువా, నేను ఇంత ప్రార్థన చేశా నీవే కదా ప్రభువా, నేను ఒకనాడు స్వస్థపరుచుకున్నా నీదే కదా ప్రభువా. గమనించండి, దేవుడే కలిగి ఉన్న ఆఖరి భాగాలు, అంటే ఎవరు కాపీ చేయనివి, ఆయన దగ్గర తప్ప ఎవరు దగ్గర లేనివి, ఆమేన్, ఆయన మాత్రమే కలిగుండి మిగతా ఎవరి దగ్గర లేనివి రేపన్నాక దేవుడు చూడబోతున్నాడు. అదే మూడవ ఈడ్పు. మొదటి 2 ఈడ్పులలో ఆయన దగ్గర మాత్రమే కాదు, ఇప్పుడే దెయ్యం దగ్గర కూడా ఉన్నాయి, ప్రపంచం మొత్తం ఉన్నాయి వరాలు, ప్రపంచం మొత్తం ఉన్నాయి. ఆఖరికి మెసేజ్లో కూడా చాలామంది గమ్యం లేకుండా ఉన్నది. యూదా ఎటువంటి కలిగి ఉన్నాడో ఆ సరైన ఆనవాళ్ళు ఎక్కడ ప్రయాణం ఉంది ఇప్పుడు. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నా, వినండి పిల్లారా, దేవుడు రేపన్నాక గుర్తించబడేది ఆయనే కలిగి ఉన్న 3 ఈడ్పుని బట్టి. ఆమేన్. ఎందుకు నేను ఇంత విశ్వాసం గురించి చెప్పుకుంటూ వచ్చానంటే, రేపన్నాక పలుకబడిన మాట చేయకపోతే, ఆమేన్, పలుకబడిన మాట దేవుడిదై ఉంది. హల్లెలూయా. పలుకబడిన మాట దేవుడు మాత్రమే కలిగి ఉండేది. అగాపే ప్రేమ దేవుడు మాత్రమే కలిగి ఉండేది. ఎంతమందికి అర్థమైంది? పదార్థం లేకుండా సృష్టించేది దేవుడు మాత్రమే కలిగి ఉండేది. ఆ కర్ర, ఆ సిగ్నెట్, బ్రాస్లెట్ ఎలాగైతే యూదా మాత్రమే కలిగి ఉండేవాడో, దేవుడు కూడా కొన్ని ఉన్నాయి ఆయన మాత్రమే కలిగి ఉండేది. అవి జరిగితే తప్ప నువ్వు ఎవరికి చూపించేది? యేసుకి నువ్వు చూపించాలి. రేపన్నాక యూదాకి ఎలా వస్తున్నావు తామారు అంటే, అందరితో పాటు వచ్చేస్తున్నా ప్రభువా కాదు, ఏదో వర్తమానం వచ్చింది ప్రభా, బ్రహ్మ వర్తమానం వచ్చింది నమ్ముకున్నా వచ్చేస్తానంటే కుదరదు. నేను కలిగి ఉన్న ఆనవాళ్ళు ఏది? వేర్ ఈజ్ మై టోకెన్? నా గుర్తు ఏది? నా ఆనవాళ్ళు ఏవి? నా సిగ్నెట్ ఏది? నా బ్రాస్లెట్ ఏది? నా స్టిక్ ఏది? అందుకే గమనించండి, ఎత్తబాటుకి మునిపే పలుకబడిన పరిచర్య ఉంది. గుర్తుపెట్టుకొని పిల్లారా, ఇక్కడ మీరేదో బాగానే ఆటాడుకోవచ్చు, సరదాగా మేము మెసేజ్ వర్తమానం వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, రేపన్నాక యూదాకి కొన్ని చూపించవలసి ఉంది. అర్థమైందా? అందుకే ర్యాప్చర్కి మునిపే ఒత్తిడిలో పిలవండ్రా సంపుదాము, పిలవండ్రా దాన్ని రాళ్ళతో పెట్టి కొడదాం అంటున్నప్పుడు, ఆ ఒత్తిడి సమయాలలో ఆమె టోకన్ చూపించింది, ఆమె ఆనవాళ్ళు చూపించింది ఆమె. హల్లెలూయా. పలుకబడిన పరిచర్య లేకుండా, ఎత్తబడే విశ్వాసం యొక్క స్టేజీకి లేకుండా, అగాపే ప్రేమ, తలరాయి ప్రేమ నీలో భాగం కాకుండా నీవు ఏది చూపించినా అది మెసేజ్ కాదు. నువ్వు అనొచ్చు, నేను సంఘశాఖలతో కలవట్లా, నువ్వేంటి చాలామంది కలవట్లా, అది ఆనవాళ్ళు కాదే. నేను ఇవన్నీ ఒలిచేసా, నువ్వు ఒలిచేదని పెంతుకోసలు కూడా ఒలిచారు. నేను జాకెట్లు కిందకి వేసుకున్నాను, నువ్వేది చాలామంది వేసుకుంటారు సంఘశాఖల్లో. మెసేజ్ నమ్ముటి బట్టి ఆడవాళ్ళు కాదు, మెసేజ్ గుర్తు కాదు ప్రియులారా, మెసేజ్ ద్వారా పలుకబడిన మాట వచ్చేదే గుర్తు. అర్థమైందా? మెసేజ్ గుర్తు కాదు, పెట్టుకున్నది మాత్రాన నువ్వు రేపన్నాక తప్పించుకోవు. ఈ మెసేజ్ మొత్తం నీ లోపల మేనిఫెస్టేషన్ అయిన తర్వాత ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే, నీకు అది పలుకబడిన మాట ఇస్తుంది. నీవు పలికితే సృష్టి జరిగే అంత స్థాయికి నువ్వు వెళ్తావు. అది యూదా ఆనవాళ్ళు. ప్రభువా, మరి ఇదేంటి ప్రభువా నువ్వు డేరుకు చెప్పాలా? ఆ పరిస్థితుల మధ్య, ఓకే నేను అక్రమంగా వచ్చాను, ఎస్ నేను నిజంగానే అక్రమంగా వచ్చినండి, నేను వేశ్యనే అని అందరూ నిందించారు, దేశం మొత్తం నన్ను వెలేసింది, సంఘాలని వెలివేసినాయి, నేను ఒంటరిగా బయటకు వచ్చినండి, నిజంగా నాకు ఎవరికి సపోర్ట్ లేరు. కానీ
యోధ అంగీకరించే ఒక ఆనవాలు ఉంటే చాలు ప్రియులారా. ఎవరు ఏమనుకున్నా అనవసరం తామార్కి అక్కడ. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా డోంట్ కేర్, ఎన్ని రకాలుగా అనుకోండి, కానీ నాకు నా ఆనవాలు ఉంది. యోధ ఆనవాలు నా దగ్గర ఉంది. యోధ విత్తనం నా గర్భంలో ఉంది. హల్లెలూయా. అదే మూడవ ఈడ్పు ద్వారానే వధువు అంగీకరించబడి తప్ప మరి దేని ద్వారా అంగీకరించబడదు. హల్లెలూయా. మూడవ ఈడ్పు కార్యాల ద్వారానే యోధ ఇప్పుడు అంగీకరిస్తున్నాడు వధువుని. అర్థమైందా మీకు? చాలా నిదానంగా చెప్పాను నేను, మీకు అర్థమవ్వాలని. అందుకే ప్రాక్టికల్ లైఫ్ ఇప్పుడే మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడే విశ్వాసాన్ని సాధన చేయండి. ఆనవాళ్ళు మీ లోపల నుంచి కనపడాలి, బయట నుంచి రాదు అది. ఆమేన్. ఆనవాళ్ళు మీ లోపల నుంచే రావాలా. ఈ వాక్యం మీ లోపలికి వెళ్తున్నప్పుడు ఇది విత్తనమై ఉంది, ఇది మీటింగ్ అయ్యి ఉంది. నువ్వు ఎలాగైనా కూడా ఆయనతో డోంట్ కేర్, అది 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 పెద్ద విషయం కాదు. నువ్వు అక్రమంగా కూడుతావో క్రమంలో ఉండి కూడుతావో ఇది తర్వాత సంగతి. కానీ విషయం ఏంటంటే కూలుట ప్రాముఖ్యం. గుర్తుపెట్టుకో ఒకటి, గుర్తుపెట్టుకోవాలి ఒకటి, గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. క్రమంగా నువ్వు వానితో ఉన్నా ఆనవాళ్ళు లేకపోతే వ్యర్థమే. యు ఆర్ ఇన్ ద రైట్ చర్చ్, రైట్ ఆర్డర్, రైట్ క్వాలిఫికేషన్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ సపోర్ట్, నీకు అన్నీ ఉండొచ్చు. కానీ యోధ అంగీకరించేది దీన్ని బట్టి కాదు. యేసుని యాక్సెప్ట్ చెయ్యాలంటే నీకు పలుకబడిన మాట రావాలి. అది రావాలంటే అసలు నువ్వు మొదటిగా పంటి నొప్పిని పోగొట్టుకునే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇవి లేకుండా నేను మెసేజ్ అని చెప్పుకుంటే రేపన్నాక మోసపోయేది కూడా నీవే. అర్థమైందా పిల్లలని చెప్తున్న మాట నేను? అందుకే గుర్తుపెట్టుకోండి, ఎలా ఉన్నావని కాదు, నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏది చేస్తున్నావు, ఎలా నువ్వు ఆయనతో ఉన్నావు, ఎలా కూడేవండి కాదు ఇక్కడ. కానీ దీనివల్ల రేపన్నాక ఒక టెస్ట్ రాబోతుంది. సంఘాలందరికీ, అక్రమంగా ఉన్న వాళ్ళకి, క్రమంగా ఉన్న వాళ్ళకి, అందరికీ రేపన్నాక టెస్ట్ ఉంది. ఆ టెస్టులో యోధా మాత్రమే కలుగున్న ఆనవాళ్ళు చూపిస్తేనే ఆమె నాకన్నా నీతిమంతురాలని చెప్తాడు ఆయన. నాకన్నా నీతిమంతురాలు. హల్లెలూయా. అర్థమైందా? మూడవ ఈడ్పు కార్యముల ద్వారా మాత్రమే వధువు రక్షించబడింది. ఎలాగైతే శిశు పరిస్థితి ద్వారా ఆమె రక్షించబడను, ఆమేన్, అలాగే మూడవ ఈడ్పు కార్యాలు బట్టే దేవుడు మాత్రమే కలిగి ఉన్న ఆఖరి భాగమైన ఆమేన్ ఎవరికి ఇప్పటిదాకా బయలుపరుచుకోవాలా. ప్రవక్త కొద్దిగా రిహార్సల్ ఇచ్చాడు, మోషే కొద్దిగా రిహార్సల్ ఇచ్చాడు, జాషువా కొద్దిగా రిహార్సల్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు వధువుకైనా పరిపూర్ణతనిస్తున్నాడు. ఈ భూమి మీద 40 రోజుల పాటు, ఆ 40 డేస్లో మనము దేవుడు లోపల అంతరంగముగా ఆయన ఇప్పుడు దాకా దేనైతే దాచిపెట్టాడో అవన్నీ ఇప్పుడు ఆయన వధువుకి ఇవ్వబోతున్నాడు ఆయన. ఆమేన్. చూడండి, టెస్ట్కి మునిపే వచ్చేయాలి అవి. టెస్ట్కి మునిపే నీ లోపల అవి డిస్ప్లే అవన్నీ కరెక్ట్గా స్టాక్ అయిపోయి ఉండాలా. ఎప్పుడైతే దేవుడు స్టార్ట్ చేస్తాడో, నా వధువును చూపించబోతున్నా ఇప్పుడు ప్రపంచానికి అనుకుంటాడో, అప్పుడు నీ లోపల ఉన్నదే బయటకు వచ్చింది. ప్రవక్త అన్నాడు, మెకానిక్గా మొదటగా నువ్వు నింపబడు, మొదటగా నువ్వు వాక్యంతో నింపబడు. రేపన్నాక పరిశుద్ధాత్మ వచ్చి ఆ మెకానిక్కి అలా షార్క్ వచ్చినప్పుడు, హల్లెలూయా, మెకానిక్కి ఆ గ్యాసోలిన్కి, ఆమేన్, ఆ గ్యాస్ బండ్ వెలిగినప్పుడు ఆ స్టవ్కి చిన్న మంట వెలిగించినప్పుడు ఎలాగైతే మంట మాత్రం వస్తుందో, అలాగనే వాక్యంతో మొదటగా నింపబడిన పిదప, మెకానిక్తో నింపబడిన పిదప ఆ తర్వాత వచ్చే పరిశుద్ధాత్మ డైనామిక్స్, హల్లెలూయా, అది అప్పుడు జీవాన్ని తీసుకొస్తుంది. నువ్వు పలికిన మాట దేవుడి మాట అవుతుంది, నీ అధికారం దేవుడి అధికారం అవుతుంది. హల్లెలూయా. షార్ట్ క్విక్లో ఆ 40 రోజుల సమయాలలో ఇప్పుడు దాకా ఎవరు కనీ విని ఎరిగిన రీతిగా నువ్వు కార్యాలు చేయడం ప్రారంభిస్తూ ఉంటావు. ఇదే మన ఇన్హెరిటెన్స్, అదే మన స్వాస్థ్యం, అదే మన మనసులో పెట్టుకొని గురి పెట్టుకొని మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. భక్తి దానికోసమైన పిల్లారా. అందుకే ఎక్కడా కూడా వలలో పడిపోవద్దు, ఎక్కడా కూడా సమయాన్ని వేస్ట్ చేయొద్దు, ధనంలో చిక్కుకోవద్దు, పేరు ప్రఖ్యాతలు చిక్కుకోవద్దు, సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా ఉండొద్దు. ఇప్పుడే ప్రభుకి మీ జీవితాలు అప్పగించుకోండి. ప్రభు ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా అందరం.